నా మనసంతా కూడా వెనకబడినటువంటి జాతుల మీద, వెనకబడినటువంటి ప్రజల మీద ఉంటుంది నా మనసు. కనుక ఆ పరిచర్యని నేను ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాను. అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మరి మధ్య మధ్యలో ప్రభువు నడిపిస్తున్నాడు అంటే ఆయన ప్రణాళిక ఏదో ఉంది. దైవ ప్రణాళిక ఉన్న చోటకే నన్ను నడిపించు ప్రభు అని నేను దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాను. దేవుడికి మహిమ కలుగును గాక. మరి దేవుని సేవకులు అరవింద్ గారు అది నలిగిపోయిన పిండి, నలగొట్టబడిన పిండి, గుండెల్లో గాయం, శరీరం మీద గాయంతో ఈ దంపతులు నలగొట్టబడిన పిండి లాంటి వాళ్ళు. కనుక ఆ రొట్టె చాలా రుచిగా ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. గడిచిన అనేక సంవత్సరాల్లో మరి ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు కుటుంబంలో, వారి జీవితంలో ఏర్పడిన ప్రభువారు అది దేవుడు నలగొట్టడం అనమాట అండి. పిండిని ఎంత ఎక్కువగా నలగొడితే అంత మంచి అప్పం అవుతుంది. కనుక ఈ నలగొట్టని పిండిని నడిపించాడంటే ఏదో ఒక మంచి అప్పం దేవుడు చేస్తున్నాడని అర్థం అన్నమాట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ దేవుని బిడ్డలారా, ఆయన ఘనమైనటువంటి పరిచర్య మరింత విస్తృతంగా ఈ ప్రాంతంలో దేవుని యొక్క సేవకుని కుటుంబం ద్వారా కొనసాగించబడుతుంది. దానిని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. ఒక సంగతి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను. రాబోయేటువంటి దినాల్లో 2026 ముగింపుకి చాలా విస్తృతమైనటువంటి పరిచర్య జరుగుతుంది. చాలా అద్భుతంగా దేవుడు తన దాసుని వాడుకుంటాడు. మునుపెన్నడూ చూడని ఒక నూతనమైనటువంటి ఉజ్జీవాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారని మాత్రం నేను ఖచ్చితంగా ఈ మాట నేను మీకు చెప్పగలను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నలుదిక్కులకి వెళ్ళేటువంటి ఒక బలమైనటువంటి సాధనాలు ప్రభువు లేపుతాడు ఈ స్థలంలో. హల్లెలూయా. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఈ సమయంలో ఈ బాబు కోసం ప్రార్థన చేద్దాం. ఇట్లా మనము ఇతని కోసం ప్రార్థన చేయాలి. కారణం ఏంటంటే నేనెంతో ఈ బాబు కూడా అంతే. పైకొచ్చి వాక్యం అందించే వర్తమానికుడు ఎంతో సంగీతాన్ని వాయించేటువంటి సంగీతకారుడు కూడా అంతే. మీరు చాలామంది అండి ప్రసంగాన్ని చేసే ప్రసంగికుల కోసం ఎక్కువ ప్రార్థన చేస్తారు, కానీ ఈ వాయిద్యకారుల కోసం పెద్ద ఎక్కువగా చేయరు ఎక్కడా కూడా. మీరు ఏ సభల్లోనైనా ఎక్కడైనా చూడండి, వాయిద్యకారుల కోసం ప్రార్థన చేయరు ఎవరు. స్పీకర్ల కోసం మాత్రం బాగా ప్రార్థన చేస్తారు. అవునా కదా? ఇప్పుడు నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, వాక్యం చెప్పేటువంటి స్పీకర్ కోసం ఎంత ప్రార్థన చేస్తున్నామో వాయిద్యాన్ని వాయించేటువంటి వాయిద్యకారుడు కోసం అంతే ప్రార్థన చేయాలి. పెద్దంత నచ్చలేదు అనుకోండి ఈ మాట. అవునా కాదా చెప్పండి. ఒకసారి ఎలీషా దగ్గరికి రాజులు వచ్చి, మేము యుద్ధానికి వెళ్తున్నాం, గెలుస్తామా గెలవమా కాస్త దేవుణ్ణి అడుగు చెప్పు అంటే ఆయన అన్నాడు, ఒక వాయిద్యకారుణ్ణి నా దగ్గరకు తీసుకురండి అన్నాడు. వెళ్ళి, ఏంట్రా బాబు ఎక్కడో లోయల్లో ఉన్న వాయిద్యకారుని ఎక్కడ వెతకాలని మళ్ళీ సచ్చినట్టు వెళ్ళి ఒక వాయిద్యకారుని వెతుక్కొని తీసుకొస్తే అతడు వాయిద్యాన్ని వాయిస్తూ ఉండగా దేవుని ఆత్మ ఎలీషా మీదకి దిగి వచ్చింది. అప్పుడు ఎలీషా ప్రవచనం ఎత్తి మాట్లాడాడు. ఆమేన్. హల్లెలూయా. సౌలుని విపరీతమైనటువంటి దెయ్యాలు పట్టి కుదించేస్తూ ఉంటే దావీదు బహుశా ఈ వయసులో ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ చిన్నోడు, కానీ చాలా చమత్కారంగా సితారా వాయిస్తూ ఉండేవాడు. అతడు వాయిద్యం వాయిస్తూ ఉంటే సౌలులో ఉన్న దెయ్యాలు ఏమైపోయాయి? ఈరోజు కుటుంబాన్ని పాలిస్తున్న నాయకులు, రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకులు, దేశాన్ని పాలిస్తున్న నాయకులు, గల్లీ దగ్గర నుంచి ఢిల్లీ దాకా సౌలులు చాలామంది ఉన్నారు. అర్థమైందండి? వీళ్ళందరిలో పనిచేసేటువంటి దెయ్యాలన్నీ బయటకు రావాలంటే ఎవరు కావాలి ఇప్పుడు? నాలాంటి స్పీకర్లు కాదు, ఇలాంటి వాయిద్యకారులు రావాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీకు అనుగ్రహించిన ఈ చక్కటి వాయిద్యకారుని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరచండి ఒకసారి. నీ పేరేం పేరు?
ఎబినేజర్. ఆమేన్, హల్లెలూయా. ప్రతి దినము దేవుని సేవకుల కొరకు ఎలాగైతే ప్రార్థన చేస్తామో ఎబినేజర్ కోసం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మంచి సంగీతం వాయించి పెద్ద అవార్డు పొందుకోవడానికి కాదు. ఇతను వాయిద్యాన్ని వాయించి వేళ్ళు తీసుకెళ్ళి కీబోర్డు మీద పెట్టేసరికి దెయ్యాలు గడగడ గడగడగడ వణికిపోవాలి. అంతే తప్ప ఏదో మెలోడీ వాయించేసి కుర్రోళ్ళందరిని ఊపేయడం కాదు. వాయిద్యాన్ని వాయిస్తే దెయ్యాలు గద్దించబడాలి. అటువంటి అభిషేకం ఈ బిడ్డ మీద నిలిచి ఉండేటట్టుగా మనందరం ప్రార్థన చేయాలి. నేను ఎందుకు ఈ బాబుని మీకు చూపించి చెప్తున్నానంటే, ప్రతి ఇంట్లో ఒక దావీదుని తయారు చేయాలి. ఏం చెప్పాను నేను? ప్రతి ఇంట్లో ఒక దావీదుని తయారు చేయాలి. నేను చిన్నప్పటి నుంచి పాటలు ఎక్కువ పాడేవాడిని. 17 సంవత్సరాల వయసులో నేను యేసుప్రభుని తెలుసుకుని 19 సంవత్సరాల వయసులో నేను దేవుని సేవలోకి వచ్చాను. అప్పటి నుంచి కూడా నేను ఎన్నో పాటలు రాసేవాడిని, పాటలు పాడేవాడిని, చాలా పాటలు పాడేవాడిని. నాకు సంగీతం, పాటలు అంటే చాలా ఇష్టం. ప్రభువుని ఆరాధించడం అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి. ప్రభువుని అడిగేవాడిని, ప్రభా నాకు మంచి ఆరాధికులు, చక్కటి వాయిద్యాలు వాయించే పిల్లలు కావాలని అడిగేవాడిని. అలాగే మంచిగా దేవుడిని ఆరాధించేవాడిని, మంచిగా వాయిద్యాలు వాయించేవాడిని ప్రభు ఇచ్చాడు. నిరంతరం స్తుతి ఆరాధన జరగాలి, ఒక ఆరాధన కేంద్రం నిర్మించాలి, ఎప్పుడు అక్కడ ఆరాధన జరుగుతూ ఉండాలనేది దేవుడు నాకు ఇచ్చిన దర్శనం. అదే రీతిగా ఆరాధన కేంద్రం కట్టాము. మా చిన్నబాబు చక్కగా కీబోర్డ్ ప్లేయరు, మంచి కీబోర్డ్ వాయించేవాడండి. వాడు కీబోర్డ్ వాయిస్తూ ఉంటే ఇక నేను పాడుతూ ఉంటే ఎంత టైం అయిపోయినా సరే అలాగ ఉండేది. సరే పెద్దోడు కీబోర్డ్ వాయించడం రాదు, వాళ్ళు ప్రభుని ఆరాధిస్తూ ఉండేవాడు పాటలు పాడి. అయితే మరి చిన్నోడు మరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. మరి నా దర్శనం ఏమైనట్టు? అప్పుడు ప్రభు అన్నాడు, మనిషికి మరణం ఉంటుందేమో కానీ దర్శనానికి మాత్రం. అప్పుడు పెద్దోడిని తీసుకొచ్చి కుటుంబ ఆరాధనలో కూర్చోబెట్టి, రేయ్ నువ్వు వాయించేయి అంటే, నాకేం వచ్చు డాడీ అని అన్నాడు. దేవుడు ఏదో చేస్తాడు, ప్రభు కార్యం చేస్తాడని ప్రార్థన చేసి కూర్చోబెట్టాం. 4 నెలలు తిరగకుండా వాడు మంచి కీబోర్డ్ ప్లేయర్ అయిపోయాడండి. చెచ్చరి పిడుగులాగా వాయించేస్తాడండి ఇంకా. హల్లెలూయా. నేను పాడుతున్నప్పుడు నాకు శృతిని అందించారంటే వాళ్ళు గెలిచేసినట్టే. వాడు అలాగే అందించేస్తాడు, అస్సలు శృతి తప్పడు. ఇప్పుడు ఒక వాయిద్యకారుడు, ఒక దావీదు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకున్నామేమో కానీ ఇంకో దావీదును తయారు చేశాడు ఇంట్లో మాకు దేవుడు. హల్లెలూయా. ఆరాధన మాత్రం ఆగదు, ఎందుకంటే ఆరాధనకు మరణము లేదు. మన ఇంట్లో ఒక దావీదును మనం తయారు చేయాలి. మీ పిల్లలు ఇంజనీర్ అవ్వకపోయినా, డాక్టర్ అవ్వకపోయినా, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అవ్వకపోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి ఆరాధించేటువంటి ఒక తలాంతు కలిగిన వాడిగా మాత్రం తయారు చేయండి. ఏ ఇంట్లో ఆరాధన ఉంటుందో ఆ ఇంట్లో దెయ్యాలు ఉండవు. ఏ ఇంట్లో స్తుతి ఉంటుందో ఆ ఇంటిని ఎవరు కూడా. రాత్రి ఏం చెప్పాను నేను? ఇశ్రాయేలు దేశాన్ని ఎవ్వరూ గెలవలేరు, జయించలేరు. ఎందుకని? అక్కడ దావీదు దేవుణ్ణి స్తుతించాడు, అందుకని ఆ దేశాన్ని ఎవరు గెలవలేరు. ఈరోజు నీ ఇంటిని అపవాది గెలవలేకుండా ఉండాలంటే కనుక నీ ఇంట్లో ఒక దావీదు ఉండాలి. దున్నపోతు బండి లాంటి బండి కొనకపోయినా పర్వాలేదు, కానీ ఆ డబ్బులు పెట్టి ఒక కీబోర్డు కొని పెట్టండి ఇంట్లో, ఒక గిటార్ కొని పెట్టండి, ఒక ఫ్లూట్ కొని పెట్టండి, ఒక సితారా కొని పెట్టండి, డ్రమ్స్ కొని పెట్టండి. రానప్పుడు ఏం చేస్తారు? ముందు కొని పెట్టండి. ముందు ప్రతి ఇంట్లో ఒక వాయిద్యం ఉండాలండి. అర్థమైంది మీకు? ప్రతి ఇంట్లో ఒక గది, ప్రత్యేకంగా ఆరాధన కోసం ఒక గది ఉండాలి. ఆ గదిలో అన్ని రకాల వాయిద్యాలు అలా పేర్చేసి ఉండాలి. ఇప్పుడు హాల్లో చూడండి, ఫర్నిచర్ పేరు చేస్తాం. ఫర్నిచర్ లేకపోయినా పర్వాలేదు, కానీ వాయిద్యాలు పేర్చాలండాలి ఆ గదిలో. ఇప్పుడు మనం ఎంత ఇల్లు కట్టుకున్నా, ఎన్ని గదులున్నా ఫర్నిచర్ పేరు చేస్తాం తప్ప వాయిద్యాలు మాత్రం ఆ ఇంట్లో అలంకరించం. ఇప్పటి వరకు మన కుటుంబాల్లో ఫర్నిచర్ పేర్చుకున్నాం, అది గదికి అందం ఇచ్చింది. ఇప్పుడు వాయిద్యాలని పేర్చడం మొదలు పెడితే నీ జీవితానికి అందాన్ని ఇచ్చేస్తుందండి అది. ఆమేన్. మీకు నాకు నచ్చింది అంతేనన్నా. హలో, నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇప్పుడు ఇల్లంతా మనం ఏం పేరు చేయాలా? ఓ గది. మీరు కొత్త ఇల్లు ఎవరైనా కట్టుకుంటే నా సజెషన్ ఏంటంటే,
ఒక గది ప్రత్యేకంగా ఆరాధన కోసం, ప్రార్థనల కోసం, వాయిద్యాల కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించేయండి. ఇక మీరు ఉదయం కుటుంబ ఆరాధన చేసుకున్నప్పుడు అందరూ గదిలోకి వెళ్ళాలి. సాయంకాలం కుటుంబ ఆరాధనకి అందరూ గదిలోకి వెళ్ళాలి. అంతే తప్ప ఎక్కడ తింటే అక్కడ మోకాళ్ళు, ఎక్కడ పడుకుంటే అక్కడ మోకాళ్ళు వేసుకుని భక్తొద్దు. అందరూ గదిలోకి వెళ్ళి అందరూ గదిలో దేవుణ్ణి ఆరాధించుకున్నప్పుడు మళ్ళీ బయటికి రావాలి. మనకి ఎన్ని గదులు ఉన్నా అన్ని గదులను అన్నింటికి వాడుకుంటాం, కానీ మరి ప్రార్థన కోసం ఎందుకు వాడుకోం? చూడండి, విగ్రహారాధన చేసేవారు అన్యులు ఒక గది కడతారు, అది దేవుడి గది అంటారు. అవునా కదా? చిన్నది కడతారు, అది దేవుడి గది అంటారు. మనం కూడా దేవుడి గది ఒకటి కట్టాలి, కానీ అది పెద్దగా ఉండాలి, మంచి ఆరాధన ఉండాలి. నువ్వు కుటుంబ ఆరాధనలో వాయించున్నావా కీబోర్డు? దేవునికి స్తోత్రం. ఒకసారి ప్రార్థన చేద్దాం, అందరూ తలలు వంచండి బాబు కోసం. దయగలిగిన తండ్రి, ఎబెనేజరు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతములో చక్కటి తలాంతు కలిగినటువంటి వాణిగా మీరు నిలబెట్టినందుకై స్తోత్రాలు. ఈ హైదరాబాదు పట్టణములో ఎంతోమంది గొప్ప గొప్ప కళాకారులు, మహావిద్వాంసులు ఉన్నారు నాయనా. కానీ బలాఢ్యులను సిగ్గుపరచడానికి నువ్వు చిన్న బాలులను ఎన్నుకునే దేవుడవు. జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానహీనులను ఎన్నుకునే దేవుడవు. బలవంతులు సిగ్గుపరచడానికి బలహీనులు ఎన్నుకునే దేవుడు. బాల్యకాలములోని ఈ కుమారుడు బలమైన అభిషేకంతో నింపబడాలని ప్రార్థిస్తున్నాం. నీ బలమైన సన్నిధి బిడ్డ మీదకి రావాలని ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డ వ్రేళ్లను మీరు ముట్టండి నాయనా. నీ అభిషేకం ప్రోక్షించండి. నీ నామాన్ని మహిమపరచున్నట్లుగా భూమి మీదకి పరలోకపు మహిమ దిగువచ్చినట్లుగా వాయించాలి. దేవదూతలు దిగువచ్చినట్లుగా వాయించాలి. అభిషేకముతో కూడిన సంగీతం ఈ బిడ్డకు అందించి మీరు మహిమ పొందండి. ఈ బిడ్డను కన్న తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్ల చేయమని, ఎబెనేజర్ లాంటి వాళ్ళు అనేక కుటుంబాల్లో లేవడానికి నీ కృప ఈ అంచె దినములలో అనుగ్రహించి మీరు మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. రైట్. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి ప్రభువుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. వెళ్ళే ముందు ఓ పల్లవి 2-3 చరణాలు పాడతాను. చక్కగా కూర్చుని మీరు ప్రభువుని ఆరాధించండి. ఆరాధించటం అంటే ఓ పాటను ఎగ్గొట్టి తెగ్గొట్టి పాడేయటం ఒకటే కాదు, లేకపోతే నిలబడి చేతులు తిలయలు అనడం ఒకటే కాదు. మనం ఎప్పుడైతే దేవుని మందిరంలోనికి వచ్చి పాటలు పాడటం మొదలు పెట్టామో అప్పుడే ఆరాధన మొదలైపోయింది అని అర్థం. చాలామంది ఏమనుకుంటామంటే కూర్చుని పాడినేమో పాటలో, నిలబడి చేతులు ఎత్తి పాడిందేమో ఆరాధన అనుకుంటాం. ఆరాధనలో అది ఒక స్టైల్, ఆరాధనలో అది ఒక పద్ధతి. ఆరాధన అంటే దేవునిని మనం ప్రేమించటమే ఆరాధించటం. దేవుని మీద మనకు ఉన్నటువంటి ప్రేమ పొంగి పొంగి పొర్లి దారగా బయటికి రావటమే ఆరాధించటం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా అనేదండి ఊపిరి లాగటం, ఊపిరి ఊదటం అవ్వాలి మనకి. ఒకసారి గాలి పీల్చుకోండి అందరూ, వదలండి ఒకసారి. మీకు విచిత్రమైన మాట చెప్పనా? మీరు పైకి గాలి పీల్చినప్పుడు ఏ అనే శబ్దం వస్తుంది. ఒకసారి గమనించండి. ముక్కుతో నోటుతో గాలి పీల్చుకోండి, పైకి ఏ అనే శబ్దం వస్తుంది. మళ్ళీ కిందకు విడిచిపెట్టండి, సూ అనే శబ్దం వస్తుంది. గమనించండి కావాలంటే మీరు. గాలి పీల్చినప్పుడు, గాలి విడిచిపెట్టినప్పుడు 2 అక్షరాలు ధ్వనిస్తాయి. గాలి పీల్చినప్పుడు, పైకి పీల్చినప్పుడు ఏ అనే అక్షరం, గాలి కిందకు విడిచిపెట్టినప్పుడు సు అనే అక్షరం ధ్వనిస్తుంది. మీరు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి, ఇక్కడ చేయకండి. అంటే యేసు మన జీవం. ఏం చెప్పాను నేను? నమ్ముతున్నారా? నేనే మార్గం, సత్యం. ఇప్పుడు మన జీవం ఎవరు? ఎవరైనా యేసుప్రభు ఇష్టం లేదనుకోండి, గాలి పీల్చుకోవడం ఆపేయడమే. నాకు యేసుప్రభు అంటే ఇష్టం లేదన్నారు అనుకోండి, అయితే గాలి పీల్చుకోవడం ఆపే. ఎందుకు? పీల్చినప్పుడు అదే శబ్దం వస్తుంది,
వదిలినప్పుడు అదే శబ్దం వస్తుంది. ఏ హల్లెలూయా. యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా, నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా, నా గుండె నిండా నీవే ఉంటే అనండి ఆ మాట. యేసయ్యా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అనుకోండి, ఆ అమ్మాయి పేరు ప్రియా అనుకోండి, ప్రియా అని స్టైల్గా పిలుస్తాడు. అసలు మనం ప్రేమించున్న వాళ్ళని ఎంత స్టైల్గా పిలుస్తామండి, ఎంత నాకు రాదు వర్ణించటం. ఇప్పుడు యేసయ్యా అనే శబ్దాన్ని మనం ఎలా పిలవాలి అసలు? ఏదో గర్వంగా యేసయ్యా యేసయ్యా ఇలాగా? యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా, నా గుండె నిండా నీవే ఉంటే. యేసుప్రభు మనకు ప్రత్యక్షమైపోయి, బిడ్డ నీకేం కావాలి బిడ్డ అని అన్నాడు అనుకోండి, ప్రభు మనల్ని అడిగాడు అనుకోండి, కాంటు కొట్టుకాడికి లిస్ట్ పట్టుకెళ్ళినట్టుగా ఈ ప్రార్థన లిస్టు పట్టుకెళ్ళకూడదు మనం. ప్రభువా ఈ మనవులన్నీ నేను నామములు అడుగుతున్నాను నాయన అని ఇంత టావు బల్ల మీద ఎట్టేయకండి. బిడ్డ నీకేం కావాలి బిడ్డ అన్నప్పుడు, యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా, నా గుండె నిండా నీవే ఉంటే. అసలు నిజంగా చెప్పండి, యథార్థంగా ఎంతమంది అడుగుతాం అన్నమాట? మీ డాడీ మీ దగ్గరికి వచ్చి, అమ్మ ఇదిగో తింటాకి ఇది తెచ్చాను, కట్టుకోవడానికి ఇది తెచ్చాను, ఇవన్నీ తెచ్చాను, నేను నెల దాకా కనపడి అన్నారు అనుకోండి, ఓకే పర్లేదు అయిపోతాయి, అయిపోయిన తర్వాత మళ్ళీ నీ అవసరం వస్తుంది అంటారా? డాడీ ఇవన్నీ ఏం అక్కర్లేదు డాడీ, నువ్వు ఉండాలి డాడీ ఇక్కడ. డాడీ చేతిలో మూటలు కావాలా, డాడీ కావాలా? ఏం కోరుకుంటారు చెప్పండి? తినడానికి ఎన్ని పట్టుకొచ్చి పెట్టినా 2 చేతులు ఇలా ఇచ్చేస్తారండి పిల్లలు. మీరు ఎన్ని పెట్టండి వాళ్ళకి అక్కర్లే, ఎత్తుకోవాలంతే మీరు. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో చిన్నపిల్లల్లాగా ఉండాలా, అవసరాలు తీర్చుకునే పెద్దోళ్ళ ఉండాలా? మరి చిన్నపిల్లల్లా ఉండాలంటే అర్థం ఏంటి? యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే. ఆగండి, మీరు ప్రేక్షకుల్లాగా నేను ఎలా పాడుతున్నాను అని నా స్టైల్ చూసేటట్టుగా కూర్చోకండి. అలాగా నేనేమి హీరోని కాదు, ఆ పక్కకి ఈ పక్కకి తిరిగేసి గుంజుకుని అదో రకంగా పాడతాకి. పాడుతున్నప్పుడు అందరూ చక్కగా ఆ పాటకు తగ్గట్టుగా మన భజన ఉండాలి. మనం భక్తులం కదా, మరి భక్తులు భజన చెయ్యాలి కదా. అసలు ఈ పదాలన్నీ మన పదాలు, మనం వాడట్లేదు కనుక వాళ్ళు వాడేసుకున్నారు, అంతే కదమ్మా. ఈ పదాలన్నీ ఎవరి పదాలు? రాత్రి చెప్పాను సిద్ధం సభ, ఆ సభ ఎవరిది? దేవుని రాజ్యం కొరకు సిద్ధపడే సభలు, సిద్ధం సభలు మనే. మనం పలకట్లేదు కాబట్టి ఆయన పలికేశాడు అన్నయ్య. హల్లెలూయా. ఇప్పుడు మనం యేసయ్య సన్నిధికి వచ్చి భజన చెయ్యాలా, మెదలకుండా కూర్చోవాలా? చెయ్యాలా? భక్తులు భజన చేయకపోతే ఇంకెందుకండి? కాబట్టి యేసయ్యా నువ్వు చాలయ్య అన్నప్పుడు కనీసం నువ్వు చాలయ్యా యేసయ్య. మాటకు తగ్గ యాంగిల్ ఉండాలి కదండి గమ్మనీయులు గారు, కనీసం మాటకు తగ్గ యాంగిల్ ఉండాలి కదా. యేసయ్యా నీవే చాలయ్యా. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మనం గారం చేస్తూ ఉంటాం. నేను
ఈ గారం చేస్తూ ఉంటే వాళ్ళకున్న కోపం అంతా పోయి మనల్ని అలా ఎత్తేసుకుంటారు అంతే. యేసయ్య దగ్గర కూడా మనం అలాగే చెయ్యాల. ఆమేన్, హల్లెలూయా. నేను ఏం చెప్తున్నాను మీకంటే యేసయ్యను ప్రేమించమని చెప్తున్నాను. ఏం చేయమంటున్నానండి? చెప్పాలి నోరు తెరిచి. యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలు, యేసయ్యా నీవే, యేసయ్యా నీవే చాలయ్యా. 2-4 నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా, నా గుండె నిండా నీవే ఉంటే అదే చాలయ్యా, నాకు అదే చాలయ్యా. నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా. నా గుండె నిండా నీవే ఉంటే మరలా యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా. పాడాలా? నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా. హల్లెలూయా. నేను ఇంకొకసారి పల్లవి చరణాలు పాడతాను, కరెక్ట్గా పట్టుకోండి. ఇంకా మీరు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు నువ్వు చాలయ్యా, నువ్వు చాలయ్యా, నువ్వు చాలయ్యా అంటా ఉంటే ప్రభు ఎంత ఆశపడిపోతాడో, ఎంత సంతోషపడిపోతాడో. నాకు ఏమొద్దు నాయన, గుండెల నిండా నువ్వు ఉంటే ఇప్పుడు అంతకన్నా ఇంకేముందండి. ఇప్పుడు నా చేతికి ఓ బంగారపు వాచి, నాకు బంగారపు కలజోడు, ఓ బంగారపు పెన్ను, బంగారపు షర్టు, బంగారపు ప్యాంటు, ఇదంతా ఉందనుకోండి. ఇప్పుడు నేను అన్నాను, నా దగ్గర ఉన్న వాటిలో మీకేం కావాలో కోరుకోండి అన్నాను అనుకోండి. తెలుగు తక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే, నాకు పెన్ను కావాలండి, నాకు కలజోడు కావాలండి, నాకు వాచ్ కావాలండి. కానీ తెలివైనడు ఏం చేస్తాడు తెలుసా? ఉన్న పాటున మీరు కావాలండి అంటాడు. ఇప్పుడు ఉన్న పాటున మీరు మొత్తానికి కావాలంటే మొత్తం ఇవన్నీ ఎక్కడికి వచ్చేస్తాయి? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు యేసునందు గుప్తమైపోయి ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఆయన సర్వ సంపదల గని. మనం ఆయన్ను కోరుకుంటున్నామంటే అన్నీ ఆయనతోనే ఉంటాయి. భూమి ఆయనది, ఆకాశం ఆయనది, సర్వస్వం ఆయన మనవాడైనప్పుడు ఇవన్నీ ఏంటండి? మా చర్చి వెనకాల ఒక ల్యాండ్ ఉందండి, ఖాళీ మైదానం, అలా వదిలిపెట్టేశారు. మా పాద్రమ్మనే, నువ్వు వెనక్కి కాగితాలేమి వేయకు, చెత్త అది మంద కాదు స్థలం, వెనక్కి వేయకు, అడిగితే మళ్ళీ తిడతాడు, ఆయన చూస్తే తిడతాడు, వెనక్కి వెయ్యొద్దు అంటే ఆవిడేమంటుంది తెలుసండి? ఈ భూమి నా తండ్రిది, ఈ భూమి నా తండ్రిది, భూమి అంతా నా తండ్రిదే. మరి అలాంటప్పుడు వెనకాలది నాది కాదా? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం కోరుకోవాలి చెప్పండి? చెప్పాలా? అందుకు మనసారా 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 పాడుకోండి. యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే, యేసయ్యా నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా, నా గుండె నిండా నీవే ఉంటే లేనివి ఉన్న
అసాధ్యమైనది నీకు లేనే లేదు, సమస్తము నీకు సాధ్యము దేవా, సమస్తము నీకు సాధ్యము దేవా. నా గుండె నిండా నీవే ఉంటే, నా గుండె అదే చాలు, అదే చాలయ్యా నాకు, నాకు అంతానికి అంతము నీవే దేవా. ఆది అంతములు నీకు లేనే లేవు, ఆది అంతములు నీకు లేనే లేవు. అల్ఫా ఒమేగయు నీవే దేవా, అల్ఫా ఒమేగయు. నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా, అదే చాలయ్యా నాకు, అదే చాలయ్యా. నా గుండె నిండా నీవే ఉంటే, నా గుండె నిండా స్తోత్రం. ఆమేన్. దేవతలకు దేవుడవు నీవే దేవా, రాజులకు ప్రభుడవు నీవే దేవా. పాడదాం. దేవతలకు దేవుడవు నీవే దేవా, రాజులకు ప్రభుడవు, నీకు పైన ఎవ్వరు లేనే లేరు. సదాకాలమున్నది నీవే దేవా, నా గుండె నిండా నీవే ఉంటే, ఆమేన్. నా గుండె నిండా అదే చాలయ్యా నాకు, అదే చాలయ్యా. నా గుండె నిండా నీవే ఉంటే, నా ఎవడు వేయలేకుండా తీసే దేవా, ఎవడు తీయలేకుండా వేసే దేవా. మళ్ళీ ఎవడు వేయలేకుండా తీసే దేవా, ఎవడు తీయలేకుండా వేసే. దావీదు కాలపు చెవిగలవాడా, దావీదు కాలపు సర్వశక్తిమంతుడవు నీవే దేవా. నా గుండె నిండా నీవే ఉంటే, చెబుదాం.
అదే చాలయ్యా నాకు. గట్టిగా నా గుండె నిండా నీవే ఉంటే, నా గుండె నిండా యేసయ్యా ఆరాధనా, యేసయ్యా ఆరాధనా. యేసయ్యా నా గుండె నిండా నీకే ఆరాధనా. ఆమేన్, హల్లెలూయా. మీకు ఎంతమందికి మోకాళ్ళు వేయడం వచ్చు? అసలు ఆ ప్రశ్నే బాగోలేదు. నిలువు మోకాళ్ళు వేయగలిగిన ఓపుకున్న వాళ్ళందరూ ఒక్క నిమిషం నిలువు మోకాళ్ళు వేయండి. ఆరోగ్యం ఉన్న వాళ్ళందరూ పెద్ద మోకాళ్ళు అంటే నిలువు మోకాళ్ళు. లేదండి మోకాళ్ళు కొంచెం కష్టంగా ఉన్నాయి అన్న వాళ్ళేమో నిలబడండి. పెద్దవాళ్ళందరూ నిలబడండి. నిలువు మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళందరూ నిలువు మోకాళ్ళు వేయండి. పిల్లలు కూడా నిలువు మోకాళ్ళు వేసేయాలి. వేశారా? రెండు చేతులు ఇలా పైకి ఎత్తండి. ఎత్తారా? అది ఇప్పుడు ఎంత అందంగా ఉంది. ఇప్పుడు పాడదాం మనసారా. యేసయ్యా ఆరాధనా, యేసయ్యా ఆరాధనా, యేసయ్యా ఆరాధనా, యేసయ్యా ఆరాధనా. నా గుండె నిండా నీకే ఆరాధనా, నా గుండె నిండా నీకే. యేసయ్యా ఆరాధనా, యేసయ్యా ఆరాధనా, యేసయ్యా ఆరాధనా, యేసయ్యా ఆరాధనా. నా గుండె నిండా నీకే ఆరాధనా, నా గుండె నిండా. ఆదికి ఆదియు నీవే దేవా, అంతానికి అంతము నీవే దేవా. పాడదాం. అంతానికి అంతము నీవే, ఆది అంతములు నీకు లేనే లేవు. అల్ఫా ఒమేగయు నీవే దేవా, నా గుండె నిండా నీకే ఆరాధనా. ఎస్, థ్యాంక్ యూ జీసస్. నా గుండె నిండా నీకే ఆరాధనా. ఆమేన్. యేసయ్యా ఆరాధనా, యేసయ్యా ఆరాధనా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్, ఆమేన్. ఆరాధనా, నా గుండె నిండా నీకే ఆరాధన. చప్పట్లు కొడుతూ, చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ మహాదేవుణ్ణి కనపరుచుదాం. నా గుండె నిండా నీకే ఆరాధనా, నా గుండె నిండా నీకే. ఓహో, నా గుండె నిండా నీకే ఆరాధనా, నా గుండె నిండా నీకే ఆరాధనా, నా గుండె నిండా నీకే ఆరాధనా, నా గుండె
రెండు చేతులు పైకెత్తి ఆరాధనా యేసయ్యా ఆరాధనా. ఆయన వైపుకు చూద్దాం. యేసయ్యా ఆరాధనా. అత్యున్నత సింహాసనమే దాసీనుడైన ప్రభువును చూస్తూ యేసయ్యా ఆరాధనా యేసయ్యా. నా గుండె నిండా నీకే ఆరాధనా. నా గుండె నిండా నీకే, నా గుండె నిండా నీకే, నా గుండె నిండా. ఆరాధనకు యోగ్యుడా, పరిశుద్ధ దేవుడా, పూజ్యుడా, మహోన్నతుడా, మహాదేవుడా, మా మనసంతా నీవు నిండి ఉంటే చాలయ్యా. మా గుండెల నిండా నీ ప్రేమతో నింపబడి ఉంటే చాలయ్యా. మా గుండెల నిండా నీ మహిమతో నింపబడి ఉంటే చాలయ్యా. ఒంటి నిండా బంగారం లేకపోయినా పర్వాలేదు, ఇంటి నిండా వస్తువు లేకపోయినా పర్వాలేదు, జేబు నిండా డబ్బు లేకపోయినా పర్వాలేదయ్యా. మా గుండెల నిండా నీవు నిండి ఉంటే చాలు యేసయ్యా, చాలయ్యా. నీకే మహిమ కలుగునుగాక. యేసయ్య నామములో మరోసారి మనసారా మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి అందరూ కూడా. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ఈ ఫ్యాన్ తిప్పెట్టు, బైబిల్ తీసే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకం ప్రకటన గ్రంథం. ఒకసారి మనం ప్రకటన గ్రంథాన్ని చూద్దాం. బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకం, 66 పుస్తకాల్లో చివరి పుస్తకం ప్రవచన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథాన్ని గురించి చిన్నగా 2 మాటలు చెప్తాను, వినండి. ప్రకటన గ్రంథం అనేసరికి అందరికీ ఓ భయపడే గ్రంథంగా ఉంటుంది. చిన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు దెయ్యాల సినిమా వచ్చిందనుకోండి, ఈ దెయ్యాల సినిమా అనేసరికి అందరు భయపడేవారు. ఇప్పుడు ప్రకటన గ్రంథాన్ని ఈ 66 పుస్తకాల్లో ప్రకటన గ్రంథం అనేది అందరికీ ఎలాగ అలవాటు చేశారంటే, అదేదో మహాభయంకరమైనటువంటి ప్రళయాలు ఉండేటువంటి పుస్తకం. అసలు అది చదవకూడదు, అది చదివామంటే మనం గందరగోళం అయిపోతాం అనుకుని అసలు ప్రకటన గ్రంథం జోలికి వెళ్లకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అతి తేలికపాటి పుస్తకం ఏదైనా ఉందంటే అదే ప్రకటన గ్రంథం. నిజం. దేవుడు మహాప్రేమతో మనకిచ్చిన ప్రవచన గ్రంథం ఏదైనా ఉందంటే అది ప్రకటన గ్రంథం. ఇది భవిష్యత్తును గురించి చెప్తున్నటువంటి గ్రంథం. మన ముందు ఉన్నటువంటి నిరీక్షణ ఏమై ఉందో, దేవుని ప్రజలు, దేవుని సంఘం ఏం అవ్వబోతుందో, ఏం అందుకోబోతుందో, ఎక్కడికి వెళ్ళబోతుందో, మనం వెళ్ళబోయేటువంటి మహిమ కలిగిన స్థలం ఎలాగూ ఉన్నదో దాని వివరణాత్మకమైన విషయాలన్నీ కూడా యోహాను భక్తుడికి దేవుడు బయలుపరిచి మనందరికి అందించాడు ఆయన. ఇది దేవుని మహాకృప చేత మనందరికి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం. ఈ ప్రకటన గ్రంథాన్ని 3 భాగాలుగా మనం చేస్తే, మొదటి భాగం ఏంటంటే మొదటి అధ్యాయం. ఈ మొదటి అధ్యాయంలో మీరు ఏదో చూడండి, మీరు బైబిల్ తీసి చదివి చెప్పుకునేంత టైం ఏం లేదు ఇప్పుడు. ఇది ఆన్లైన్ పేరు కాదు, ఆఫ్లో ఆఫ్ నైటు. కాబట్టి త్వరగా ముగించేస్తాను, ఎందుకంటే మనకు మళ్ళీ భోజనాలు ఉన్నాయి కదా.
అందుకు కాబట్టి నేను చాలా త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నా కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. కాబట్టి మీరు నేను చెప్పిన వచనాలు, అవసరమైన వచనాలు మనం చదువుదాం. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ చేయండి. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మొదటి 4-5 అధ్యాయాలైనా చదువుకోవాలి. 3 భాగాలుగా చేద్దాం ప్రకటన గ్రంథాన్ని. మొదటి భాగం 1వ అధ్యాయం, రెండవ భాగం 2-3 అధ్యాయాలు, మూడవ భాగం 4 నుండి 22 అధ్యాయాలు. ఈ మొదటి భాగంలో దేవుడు ఎవరో అనే ప్రత్యక్షత ఉంది మొదటి అధ్యాయంలో. ఈ 2-3 అధ్యాయాల్లో మహిమ కలిగినటువంటి దేవుని రాజ్యం కొరకు దేవుడు తన సంఘాన్ని సిద్ధపరిచి జాగ్రత్త పరిచేటువంటి విషయాలు ఉన్నాయి. అది 7 సంఘాలకు దేవుడు సిద్ధపాటు జాగ్రత్తలు చెప్తున్నటువంటి ఈ 2-3 అధ్యాయాలు. ఇక తర్వాత 4వ అధ్యాయం నుంచి సంఘం ఎక్కడికి వెళ్ళబోతుందో ఆ విషయాలు రాయబడ్డాయి. ఆ తర్వాత భూమి మీద ఏం జరగబోతుందో, పరలోక రాజ్యములో ఉన్నటువంటి మహిమ ప్రభావం ఎంత గొప్పదో ఈ విషయాలన్నీ రాయబడ్డాయి. ఇప్పుడు మనం దేని మీద చాలా శ్రద్ధ ఉంచాలంటే మొదటి అధ్యాయం మీద శ్రద్ధ ఉంచాలి. ఎందుకంటే మొదటి అధ్యాయం మనకు బాగా అర్థమైనప్పుడే 2-3 అధ్యాయాల మీద మనసు వస్తుంది మనకి. అంటే మొదటి అధ్యాయంలో ఏం రాయబడిందంటే యేసు ఎవరో రాయబడింది. యేసు ఎవరో తెలిస్తేనే కదా అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడతాం. పలానా చోటకి పలానా వ్యక్తి వస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆయన ఎవరో మనకి బాగా అర్థమైనప్పుడే కదా ఆయన కోసం వెళ్ళడానికి సిద్ధపడతాం. అలాగే మొదటి అధ్యాయం బాగా మనకు అర్థమవుతూనే 2-3 అధ్యాయాల్లోకి వెళ్ళగలం. ఈ 2-3 అధ్యాయాలు ఏంటంటే సిద్ధపడే అధ్యాయాలు. ఎక్కడెక్కడ కడుక్కోవాలో, ఎక్కడెక్కడ శుద్ధీకరించుకోవాలో సార్వత్రిక సంఘానికి చెబుతూ మనకు చెప్తున్నాడు దేవుడు. ఆ 7 సంఘాలు ఇప్పుడు ఏమీ లేవు భూమి మీద. తవ్వకాల్లో ఏదో కొన్ని జ్ఞాపకాలు కనపడుతున్నాయి తప్ప అక్కడ ఆ సంఘాలు ఇప్పుడు లేవు. మరి లేనప్పుడు ఇంకా ఎందుకు ఉంచాడు ఆ విషయాలు అక్కడ అంటే సార్వత్రిక సంఘానికి దేవుడు ఈ విషయాలు చెప్పడానికి ఈ విషయాలు ఉంచాడు. ఆ సంఘాల మీద తప్పు మోపి చెప్పాడు. ఆ సంఘాలు లేవు కానీ ఆ స్వభావాలు కలిగిన సంఘాలు ప్రపంచమంతటా ఉన్నాయి. ఈరోజు మనం కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. ఒకసారి మొదటి అధ్యాయంలోనే మొదటి 3 వచనాలు, యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడని యోహానుకు వాటిని సూచించాను. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనివారు. ఈ 3 వచనాల్లో 2 విషయాల మీద మనసు ఉంచాలి. ఒకటి, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. 2, 3వ వచనం, సమయము సమీపించినది. ఏ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి? ఏ సమయము సమీపించింది? ఈ బైబిల్ గ్రంథములో, ప్రవచన గ్రంథములో ఏ సంగతులను గురించి రాయబడ్డాయో, భూమి మీద ఏం జరగబోతున్నాయో అవన్నీ సంభవింపేటువంటి సమయము సమీపించింది. రైట్, సంభవింపనై ఉన్నాయి. సమయము సమీపించిందంటే ఏ సమయం సమీపించింది? ఏ సంఘం కొరకైతే యేసుక్రీస్తు నామధేయుడిగా దేవుడి లోకానికి వచ్చాడో, ఏ సంఘం కొరకైతే సిలువలో రక్తాన్ని చిందించాడో, ఏ సంఘాన్ని సిద్ధపరచడానికి పరిశుద్ధాత్ముని పంపించాడో, ఏ సంఘాన్ని కడబోర శబ్దం కొరకు సిద్ధపరుస్తున్నాడో ఆ సంఘము రెప్పపాటులో ఎత్తబడే సమయము ఆసన్నమైనది. ఏంటో అంత సీరియస్. ఇది ఆమెనో హల్లెలూయా ఏదో చెప్పుకుంటూ రావాలి కదా వెనకాల. నిన్న నుంచి చూస్తున్నానంటే రెప్పపాటులో ఎత్తబడే సమయం సమీపించిందంటే బిగిసిపోతున్నారు. అలాగా ఎందుకో అసలు ఎగిరెగిరి గంతులు ఇవ్వాల్సిన సందర్భంలో అలా వికారంగా ఉండిపోయారు ఎందుకు? ఇది ఎక్కెక్కిపట్టి ఏడుస్తూ చదవలసిన వచనాలా, ఎగిరెగిరిపడి ఆనందించవలసిన వచనాలా?
ఇప్పుడు నిన్న నేను చెప్పాను దశలోనికి పత్రికలో, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె, ఈ మాటలు ఎక్కెక్కి పట్టి చదవాలా, ఎగిరెగిరి చదవాలా? చెప్పండి అమ్మా. కానీ ఎలా చదువుతారు సమాధి దగ్గర? సహోదరులు పక్కన ఇంకొకరు మళ్ళీ ఇలాగా భుజం తడుతూ ఉండాలి. సహోదరులారా నిరీక్షణ లేని ఇతరులు. చచ్చి, నువ్వు చదవకపోయినా పర్వాలేదు, కానీ ఎగిరెగిరి పడి చదవలసిన వచనాలు ఎక్కెక్కి పట్టి ఏడుస్తూ చదువుతాం ఏంటండి? సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే క్రీస్తునందు నివృత్తులైన వారు ఆమె ఎదుట సజీవులమైన మనము. అరే, ఇది ఎంత అద్భుతమైనటువంటి మాటలు అండి. ఎగిరెగిరి పడి చదవలసిన మాటలు ఎక్కెక్కి పట్టి ఏడుస్తూ చదువుతున్నాం మనం. సమయము సమీపించిందంటే ఏ సమయం సమీపించింది? ఏ వధువుని ఆయన సిద్ధపరుస్తున్నాడో ఆ వధువు సంఘాన్ని దేవుడు తీసుకుని వెళ్ళే సమయము సమీపించింది. నెక్స్ట్ 4వ వచనం నుంచి దేవుడు ఎవరో రాయబడిందండి 4-5 వచనాల్లో. దీని మీద కాస్త మనసు పెట్టండి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వర్తమాన భూత భవిష్యత్తు కాలములో ఉన్నవారి నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి దేవుడు ఎవరో వ్రాయబడింది ఇక్కడ. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడు. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం అంటే అర్థం ఏంటి? జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, ఇక జరగబోయే కాలం. భూత వర్తమాన భవిష్యత్ కాలం అంటే యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాల దేవుడు కాదు, 33.5 సంవత్సరాల దేవుడు కాదు, 2025 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి దేవుడు కాదు. భూత వర్తమాన భవిష్యత్తు కాలములో ఉన్నవాడు. హల్లెలూయా. అసలు ఆది అంతం లేనివాడు, ఆయనకి ప్రారంభం లేదు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉంది, వర్ధంతి ఉంది. ఇందిరాగాంధీ గారికి జయంతి ఉంది, వర్ధంతి ఉంది. అంబేద్కర్ గారికి జయంతి ఉంది. బోర్లు తీసేశారండి బాబు, బోర్లు తీసేశారా? రైట్. నేను ఎప్పుడు వచ్చినా సరే బోర్లు మాత్రం పెట్టొద్దు నాయన, దేవుడికి స్తోత్రాలు. తర్వాత ఇంకా ఎవరెవరైతే చనిపోతున్నారు వాళ్ళందరికీ జయంతులు. మరి ఇప్పుడు యేసుబాబుకి జయంతి వర్ధంతి కూడా చేస్తున్నామంటే మన దృష్టిలో ఆయన ఏమై ఉన్నట్టు? అంటే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి లిస్టులో ఆయన చేర్చినట్టే కదా. అంబేద్కర్ గారికి జయంతి చేస్తున్నాం, వర్ధంతి చేస్తున్నాం. గాంధీ గారికి జయంతి చేస్తున్నాం, వర్ధంతి చేస్తున్నాం. ఇందిరమ్మకి జయంతి చేస్తున్నాం, వర్ధంతి చేస్తున్నాం. మరి యేసుబాబుకి జయంతి అదే కిస్మిస్, యేసుబాబుకి వర్ధంతి అదే గుడ్ ఫ్రైడే. తర్వాత పుట్టించడం మన తర్వాతే, పొడి చేయటం మన తర్వాతే, సిలువ వేసేయటం మన తర్వాతే, లేపేయటం మన తర్వాతే. ఆడుకుంటున్నారు కదండి యేసుబాబుతోటి. స్కూల్లో, క్రిస్టియన్ స్కూల్లో టీచరు ఈ గుడ్ ఫ్రైడేకి ఒక ఏదో అంటాం కదండి, ఇది స్కిట్టా ఏంటి, ఇది నేర్పించిందటండి. నేర్పించిన తర్వాత మొత్తం బ్యాచ్ని రెడీ చేసేసిందండి. ఎవరు పోర్షనల్కి ఇచ్చేసిందండి. ఒకటిదేమో యేసుప్రభు సిలువ పోసే పోర్షన్ అంట, ఒకటిదేమో పక్కన కొంతమంది లేడీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ అన్ని ఎక్కెక్కి పెట్టి ఏడ్చే పోర్షన్ అంట. ఇద్దరు తుమ్మగింజల్లాగా ఉండి కొరడా ఇచ్చుకుని కొట్టే పోర్షన్ అంట. కొంతమంది ఏమో తుప్పుకుమని ఉమ్ములూసే పోర్షన్ అంట. ఇలా మొత్తం మీద ఎవరి పోర్షన్ వాళ్ళకి ఇచ్చేసింది టీచరు. ఈ రిహర్సల్స్ అవి ఇవి ఉంటాయి కదండి, ప్రాక్టీసులు, ఇవన్నీ మనం 1/2 గంట పాడే పాటకే 33.5 రోజులు ప్రాక్టీసు. మన విశ్వాసం ఎలా ఉందో చూసుకోండి. 1/2 గంట పాడే పాటకి ప్రాక్టీస్ ఎంత ఉంటుందండి? 33.5 రోజులు. సరే, ఈవిడ మొత్తం రిహార్సల్ చేసేసిందటండి, మొత్తం అన్నీ చెప్పేసిందట. చెప్పేసిన తర్వాత ప్రోగ్రాం స్టార్ట్ అయింది. తల్లిదండ్రులు అందరూ వచ్చేసారు. స్టేడియం అంతా నిండిపోయింది, ఆడిటోరియం అంతా నిండిపోయింది. ఇక పిల్లలు స్టార్ట్ అయ్యారు. యేసుప్రభు సిలువ మోయటం మొదలుపెట్టాడు. ఎవరు ఇవాళ గుర్తున్నది కదా? గుర్తుందండి అని అన్నారంట. ఇక యేసుప్రభుని మోతుంటే యాక్షన్ చేసేవాడు యాక్షన్ చేస్తున్నాడంట. ఉమ్ములు ఇసువలు ఊయడానికి మొదలెడుతుంటే ఒకడు ఏం చేశాడు తెలుసండి? నిజంగా ఊసేసాడటండి. యేసుప్రభు సిలువ మొత్తం ఉంటే తుబుక్ నిజంగా ఊసేసాడంట.
ఊసేస్తే అప్పుడు ఈ సిలువ మోసి యేసుప్రభు ఏం చేశాడు తెలుసండి, ఆడు ఇంకా కాండ్ర నుంచి ఎదురు చేశాడంటే మీద. టీచర్ వచ్చారు, రే నేనేం చెప్పానంటే, టీచర్ ఆడు నిజంగా ఊసేశాడు టీచర్ నా మీద, మరి చూడండి అన్నాడంట. ఒరే యాక్షన్ రా, నువ్వు ఊయకూడదురా, నువ్వు యేసుప్రభురా, మూసినా వెళ్ళిపోవాలి అలాగా అని టీచర్ చెప్తుంటే ఆవిడ అన్నాడంట, రేయ్ పునరుద్ధానం అయిపోయినవరా నీ సంగతి చెప్తాను అన్నాడంట. ఏమన్నాడు? పునరుద్ధానం అయిపోయినవరా నీ సంగతి చెప్తాను అన్నాడట. అంటే పునరుద్ధానం అయిపోయినవటం అంటే ఇలా స్కిట్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత వీడు బయటకు వస్తాడు గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత వీడు సంగతి తీద్దాం అనుకున్నాడట. ఈ 40 రోజులు జోళ్ళు వేసుకోరు, ఈ 40 రోజులు అసలు తిండి తినరు, ఈ 40 రోజులు అసలు మాంసమా గుడ్డ ఏముండదు. ఈ 40 రోజులు అయిన తర్వాత చెప్తాను రా నీ సంగతి 4వ తారీఖుని, 4-5 క్రైస్తవులందరికండి ఇది ఒక ఆట అయిపోయిందండి. మీకు నచ్చినప్పుడు పుట్టించడం, నచ్చినప్పుడు చంపేయడం, నచ్చినప్పుడు లేపేయడం, ఇదంతా మన వాళ్ళు పెట్టుకున్నటువంటి డేట్లు గీట్లు తప్ప అసలు ఆయనకి ఆది అంతము లేదు. ప్రారంభం ముగింపు తెలుసుకుంటే ఆయన దేవుడు ఎందుకు అవుతాడండి? ప్రారంభము ముగింపు తెలిసిపోతే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? ఆయన దేవుడు అవ్వడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని అంటున్నామంటే ఆయనకు ప్రారంభము లేదు, ఆయనకు ముగింపు. మీరు ఒక వచనం చూద్దాం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక తీసారా, 1వ అధ్యాయం 1వ అధ్యాయంలో 4-6 వచనాలు కలిపి ఉన్నాయి కదండి. అక్కడ 4వ లైను, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని. ఆ మాట జాగ్రత్త చదవాలి. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునిపే మనము క్రీస్తులో ఏర్పరచబడ్డాము. అంటే ఇప్పుడు జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు ఉన్నాడే కదా దాని అర్థం. మీకు ఇంకా ఎవిడెన్స్ కావాలంటే యోహాను శుభవార్త 17వ అధ్యాయం, స్వయంగా ఆయనే మాట్లాడిన మాట చూడండి. యోహాను శుభవార్త 17వ అధ్యాయము 4వ వచనం, 5 చదవండి. 5, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. తండ్రి, యేసుప్రభు చేసే ప్రార్థన, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. అంటే ఇప్పుడు యేసుప్రభు ఎప్పుడు ఉన్నాడు? చెప్పాలందరూ మాట. అంటే యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడు కాదు, 3.5 సంవత్సరాలు దేవుడు కాదు, 33.5 సంవత్సరాలు దేవుడు కాదు. ఆయన భూమి ఆకాశాలు పుట్టక మునుపు ఉన్నటువంటి దేవుడు. ఆయన సార్వభౌముడు, ఆయన స్వయంభవుడు. దేవుడికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. భూత వర్తమాన భవిష్యత్తు కాలములో ఉన్నవాడు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఉన్నటువంటి వాడు ఆయన. ఆయనకి కాలాలు లేవు, సమయము లేదు, ఆయనకి ఆరంభము ముగింపు లేదు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడును. తర్వాత ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదవండి ఒకసారి. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యందు భయభక్తులు. దేవునికి స్తోత్రాలు.
లెక్క పెట్టుకుంటే ఏడు ఏడు స్వభావాలు ఉన్నాయండి అక్కడ. 7 ఆత్మలు అంటే 7 ఆత్మలు కాదు అక్కడ. ఈ 7 స్వభావాలను కలిగి ఉన్నటువంటి దేవుని ఆత్మ, దేవుడికి స్తోత్రాలు. తర్వాత మృతులలో నుండి, దానికి ముందు నమ్మకమైన సాక్షియు. ఆయన ఎవరట? అందరూ అన్నమాట. నమ్మకమైన సాక్షి అంటే అర్థం ఏంటండి? ఉన్నది ఉన్నట్లుగా, చూసింది చూసినట్లుగా చెప్పేవాడు, ప్రాణభయం లేకుండా. నమ్మకమైన సాక్షి అంటే ఉన్నది ఉన్నట్లుగా, చూసింది చూసినట్లుగా చెప్పేవాడు. యేసు ప్రభువుని ఏమన్నారు తెలుసండి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు అందరూ? బోధకుడా, నీవు మోమాటం లేని బోధకుడు అని మాకు తెలుసు అన్నారు. అంటే ఆయన నమ్మకమైన సాక్షి. ఎలా నమ్మకమైన సాక్షి? పరలోకములో ఆయన ఏమై ఉన్నాడో అదే భూమి మీద చెప్పాడు, కానీ మారు వేషం వేసి చెప్పలే. సిలువేయబడతాడని, సిలువేసి చంపేస్తారన్న మాట తెలిసినంత మాత్రాన ఆయన సందేశం మార్చాడండి? నేను దేవుని కుమారుడను ఉన్నదన్నట్లు చెప్పాడు. నేను రాజునే, తండ్రి కుడి పార్శ్వమున నేను కూర్చుండే కాలం వస్తుందన్నాడు. అంటే ఆయన ఏమై ఉన్నాడో అదే భూమి మీద చెప్పాడు, కానీ రోమా సామ్రాజ్యానికి భయపడి సందేశం మార్చలేదు, లేకపోతే భౌతికపరమైన లాభాలకు అలవాటు పడి సందేశం మార్చలేదు. ఇప్పుడు ఒక సాక్షి ఉన్నాడు అనుకోండి, సాక్షి రేయ్ నువ్వు కోర్టులోకి వచ్చి సాక్ష్యం చెప్పావు అనుకో, తెల్లారికి నీ ఫ్యామిలీ ఉండదు అని అన్నారు అనుకోండి, వీడు సాక్ష్యం ఏం చేస్తారు చెప్పండి? అదొకటి అన్న భయం. లేదంటే కనుక చేయి తడిపారు అనుకోండి, రాత్రి చేయి తడపడం అంటే కొంచెం లంచం ఇవ్వడం, ఇచ్చారనుకోండి సాక్ష్యం ఏమైపోద్ది? ఇప్పుడు దేవుని సేవకులందరూ గమనించవలసిన సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు నమ్మకమైన సాక్షిగా పనిచేశాడు భూమి మీద. అంటే చంపేస్తారు అని చెప్పిన సందేశం మార్చలేదు. పెద్దంత నచ్చదులే ఈ మాట, నాకు తెలుసు. లాభాలు కలిగినాయి కదా అని చెప్పి సందేశం మార్చాడా? ప్రియులారా, భౌతికపరమైనటువంటి లాభాలను దృష్టిలో పెట్టుకుని సత్యాన్ని మార్చి బోధించట్లేదు ఈరోజు. ఎంతమంది దేవుని సేవకులు, ఎంతమంది ఉపదేశకులు యేసుక్రీస్తు వలె నమ్మకమైన సాక్షిగా జీవించగలుగుతున్నారు? భౌతికపరమైనటువంటి లాభాలను ఆశించి సాక్ష్యం మార్చేశారు. ప్రాణభయంతోనైనా నాకెందుకులే అని చెప్పి సాక్ష్యం మార్చేశారు. అదేనండి, అది ప్రభు అందరిలాగా ఆయన కూడా. అరే, ఆయన తప్ప వేరొక దేవుడు ఎవరు? ఈ మాట చెప్పేస్తే పొడి చేస్తారని చెప్పి, అది ప్రభు అందరిలాగా ఆయన కూడా, ఎవరు నమ్మకం ఆడదే. ఏం చేసావు నువ్వు ఇక్కడ సాక్ష్యాన్ని? శిష్యులు ఏమన్నారు తెలుసా? మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, దానికి మేమందరము సాక్షులము. సాక్ష్యం అంటే ఏంటండి? మరి అండి నేను పైకి ఎక్కబోతున్నానండి, మరి చూసుకున్నానండి, కానీ మరి ఏదో కుడుకాలు అయిపోయానండి, ఎడంకాలేసి ముందుకు పడ్డానండి, మరి దేవుని మహాకృపను బట్టి మోకాలు కొంచెం నిప్పట్టింది కానండి, అయినా వచ్చేసానండి. వచ్చేసిన తర్వాత నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళానండి. అయ్యగారండి మోకాళ్ళకి నొప్పి ప్రార్థన చేయండి అన్నాను. అయ్యగారు అస్తమేసి ప్రార్థన చేశారు, అంతే. అప్పటి నుంచి ఏ నొప్పి లేదండి. దేవుడు స్తోత్రం కలిగిన గాక. అదా సాక్ష్యం. సాక్ష్యం అదా? మీరు జీవాధిపతిని చంపారు, సజీవుడైన వాడిని మీరు చంపారు, కానీ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు, దానికి మేమందరము సాక్షులము. యేసయ్య పునరుద్ధానానికి మేము సాక్షులము. హల్లెలూయా. మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడని మేము సాక్షులము. అరే బాబు, రోమా సామ్రాజ్యం చంపేస్తారా మిమ్మల్ని? ఓకే, రోమా సామ్రాజ్యానికి భయపడి సాక్ష్యాన్ని మార్చలేదు అపోస్తులు. మేము పునరుద్ధానుడైన యేసుని ప్రకటిస్తున్నాం. ఈరోజు ఎంతమంది నమ్మకమైన సాక్షులుగా జీవించారు? కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, వాతావరణం బట్టి, పరిస్థితులను బట్టి
మరి మా ఊళ్ళండి, మరి మా వీధిలోనండి, మా ఏరియాలోనండి ఇలా చెప్పామని అంటానండి, చంపేస్తారండి. చచ్చిపో. యాక్సిడెంట్లో చనిపోమా, ఆరోగ్యం పోతే చనిపోమా, అది ప్రభు కోసం చచ్చిపో. నచ్చలేదా మాట మీకు? నేను చెప్పే ప్రసంగం ఇదే, చచ్చిపోండి ప్రభు కోసం. ఏ బాధ కూడా అలా చెప్పడం, నేను చెప్తున్నాను, నిజంగానే చెప్తున్నాను. మీరు యాక్సిడెంట్లోనో లేకపోతే అక్కడో ఇక్కడ ఎలాగైనా ప్రాణం పోతుంది, ఆ ప్రాణం ఏదో యేసయ్య కొరకు సాక్ష్యం ఇచ్చి చచ్చిపోండి అంటున్నాను. ఇప్పుడు దేవునికి కావాల్సింది ఏంటంటే ఆయన ద్వారా జీవించబడే సంఘాలు కాదు, ఆయన కోసం బ్రతికి ఆయన కోసం చచ్చిపోయే సంఘాలు కావాలి ఈరోజు ఆయనకి. హల్లెలూయా. ఆయన నమ్మకమైన సాక్షి. సిలువ వేసి ఆయనను చంపుతారన్న సంగతి తెలుసుండి నువ్వు రాజువా అంటే, లేదులండి వాళ్ళ తెలియక అంటున్నారండి అని అన్నాడు ఆయన. నువ్వు అన్నట్టు నేను రాజుని. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ పిలాతు దగ్గర అంటున్నాడండి, లేదు తెలియక గట్టిగా కేకలేసాను, నేను చెప్తానులేండి వాళ్ళని చెప్తానులేండి అని చదువుకున్నాడా? రాజే. ఏమయ్యా నువ్వు బోధించావా? అవును బోధించాను. యేసు దేవుడు అన్నావు? అవును అన్నాను, ఎందుకంటే ఆయనే దేవుడు కనుక. ప్రియులారా, వాతావరణానికి భయపడి, పరిస్థితులకు భయపడి, శాసనాలకు భయపడి, రూల్స్కు భయపడి, అక్కడ ఉన్నటువంటి పద్ధతులకు భయపడి, అక్కడ ఉన్నటువంటి మనుషులకు భయపడి, కేవలం అది ఊడిపోతుంది ఇది ఊడిపోతుంది అని చెప్పి సాక్ష్యం మార్చేసిన వాళ్ళు ఎంతమంది అండి? కేవలం పంచదార కార్డు ఊడిపోద్ది, పెన్షన్ రాలిపోద్ది అని చెప్పి సాక్ష్యం మార్చేసిన వాళ్ళు ఎంతమంది అండి ఈరోజు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, అబ్బా ఆహా ఓహో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును, అబ్బా ఏ మనసు అది? చంపేస్తామని చెప్పినా సాక్ష్యం మార్చకుండా ఉండే మనసు. హల్లెలూయా, హల్లెలూయా. పెన్షన్ వచ్చినా ఊడిపోయినా, పెన్షన్ వచ్చినా ఊడిపోయినా, కార్డు ఉన్నది రాలిపోయినా, కార్డు ఉన్నది రాలిపోయినా, ఉండనిచ్చిన నన్ను లేపేసిన, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధాను. ఇప్పుడు అందుకుందొత్తు. అనుక్షణము నిన్నే కొలుతూ నిజంగానా? అనుక్షణము చంపేసిన చర్మం ఒలి చేసిన, చంపేసిన చర్మం అధికారులైన దేవదూతలైన, అధికారులై దేవదూతలైన, వస్త్రహీనతైన ఉపద్రవమైన, వస్త్రహీనతైన కరువైన ఖడ్గమైన, కరువైన ఖడ్గమైన, అనుక్షణము నిన్నే, అబ్బా అనుక్షణం పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే, పునరుద్ధానుడా అనుక్షణము.
బ్రతికిన 4 రోజులైనా పౌరుషంగా బ్రతకండి. నామకార్థంగా కాలం గడిపేసిన రోజులేక చాలు. భయంతో బ్రతికిన కాలం ఇక చాలు. అటోకడుగు ఇటోకడుగు వేసిన కాలం ఇక చాలు. సరిపెట్టేయండి. ఇక నమ్మకమైన సాక్షులుగా జీవించండి యేసయ్య వలె. మరణానికి భయపడి సత్యాన్ని సాక్ష్యాన్ని మార్చలేదు. భౌతిక లాభాలకు ఆశించి సత్యాన్ని సాక్షిని మార్చలేదు. ఆయన నమ్మకమైన సాక్షి. ఈరోజు చేయదడిచిందని డబ్బు కోసం లాభాల కోసం ఎవరికి నచ్చిన స్టైల్లో వారు వాక్యం చెప్తున్నారు కదండి. ఎందుకు అలాగా? ఏంటి అలా మాట్లాడుతున్నాడు? బెదిరించారటండి ఆయన్ని. తర్వాత మాట చూడండి ప్రియులారా, మనం టైం అయిపోయింది, మనం ముగించేద్దాం. మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు. ఆ మాట ఒక్క మాట అనండి అందరూ. ఇంకొకసారి అనండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు అని అన్నారు అనుకోండి, సమాధానం ఏం చెప్పాలి? అది ఏసుకిస్తండి భూపతులకు అధిపతి. భూపతులు అంటే ఇప్పుడు ఈ భూమి ఉందండి, ఈ భూమికి ఒక అధిపతి ఉన్నాడు కదండి, సీఎం గారు పిఎం గారు. అలా ఇంకొక దేశం వెళ్ళామండి, అక్కడ అధిపతులు ఉన్నారండి. ఇంకో దేశం వెళ్ళామండి, అక్కడ అధిపతులు ఉన్నారండి. ఈ భూపతులందరికీ అధిపతి యేసుక్రీస్తు ప్రభు. అంటే ఆయన స్టేటస్ అదండి, ఆయన స్టేజ్, ఆయన రేంజ్ అది. భూపతులందరికీ అధిపతి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అధికారుల కంటే, హోదా కలిగిన వారందరికంటే అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడు. హల్లెలూయా. దేవతలకు దేవుడవు నీవే దేవా, రాజులకు ప్రభుడవు నీవే దేవా. దేవతలకు దేవుడవు నీవే దే, రాజులకు నీకు పైన ఎవ్వరు లేనే లేరు, నీకు పైన ఎవ్వరు. సదాకాలమున్నది నీవే దేవా, సదాకాలమున్నది. నా గుండె నిండా నీవే ఉంటే, నా గుండె నిండా, నా గుండె నిండా. ఆమేన్. హల్లెలూయా. 6వ వచనం చదువుదాం ఒకసారి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించినవాడు. ఏం చేశాడు తెలుసండి? మనలను ప్రేమించి ఆయన రక్తము చేత మన పాపముల నుండి మనల్ని, కొంచెం ముందుకు వచ్చేద్దాం ఇక త్వరగా. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు దేవుడు మనల్ని. ఇప్పుడు మనం ఎవరమాట అండి? రాజులుగాను అన్నమాట, రాజులుగాను యాజకులుగాను. ఇప్పుడు రాజు అంటే ఎవరండి? రాజు ఎలా ఉంటాడు? దొడ్డుదారంట పరిగెడతాడో, సింహం ద్వారం అంటే వస్తాడా? రాజు పనేంటో తెలుసండి? రాజ్యం అంతటి మీద బాధ్యత, ప్రజలందరి మీద శ్రద్ధ కలిగిన వాడు రాజు. ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా చేశాడు తెలుసా? దేవుని రాజ్య ప్రజల మీద శ్రద్ధ కలిగిన వారిగా దేవుడు మనల్ని చేశాడు. అది రాజు అంటే. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ రాసుకోండి, రాజు ఏమేం చేస్తాడు. మనల్ని రాజులుగా దేవుడు చేశాడు. ఇప్పుడు రాజు ఎలా జీవిస్తాడో, రాజు ఏమేం చేస్తాడో,
రాజు పని ఏంటో మనందరి పని కూడా అదే. రాజ్యములో ఉన్న ప్రజల క్షేమాన్ని చూడటమే రాజు పని. రాజ్యములో ఎక్కడెక్కడ మనుషులు ఉన్నారు, కులమత భేదాలేమీ లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా, తారతమ్యాలు లేకుండా, వాళ్ళు వీళ్ళు మనవాడు మనకాడు ఇదేమీ లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా అందరినీ సమానంగా ప్రేమించేవాడే రాజు. రాజ్యములో ఉన్న వారందరినీ సమానంగా ప్రేమించేవాడా, తన వారిని మాత్రమే శ్రద్ధ ఉంచేవాడా? మనల్ని అందరినీ రాజులుగా చేసాడు అంటే అర్థం ఏంటో తెలుసండి? దేవుని ప్రజలందరినీ మనం సమానంగా చూడాలి. హెచ్చు తగ్గులేమీ లేవు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని రాజ్య భారం మన భుజాల మీద మోపబడింది. రాజు అంటే ధైర్యంగా తిరుగు లేకుండా జీవించేవాడు. విజయమా వీర మరణమా అనుకునేవాడు రాజు. వెనక్క పరిగెత్తుకుపోయేవాడు రాజు కాదు. అయితే విజయాన్నైనా పట్టుకొస్తాడు, లేకపోతే ప్రాణమైన ఇచ్చొస్తాడు. వాడు రాజు అంటే. ఇప్పుడు మనల్ని రాజులుగా చేశాడు తప్ప పారిపోయేవారిగా చేయలే. అయితే విజయమైన తీసుకురావాలి, లేదైతే ప్రభు కోసం నీ ప్రాణాలను అర్పించాలి. అది రాజు అంటే. రెండో మాట ఏమన్నాను? యాజకుడు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నిలబడి స్తోత్రపార్థం చెప్పేవాడు కాదు. యాజకుడు అంటే నిరంతరం దేవునికి ధూపం వేసేవాడు. నిరంతరం దేవునికి ధూపం వేసేవాడు యాజకుడు అంటే. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సంఘం పని ఏంటో తెలుసా? దేవుని కోసం రోషం కలిగి జీవించాలి, అది రాజు. దేవుణ్ణి నిరంతరం ఆరాధించాలి, అది యాజకుడు. అర్థమైందా మీకు? నిరంతరమైన ఆరాధించాలి, ధూపం వేస్తూనే ఉండాలి. హల్లెలూయా. అలా చేశాడు దేవుడు మనల్ని. ఈ మొదటి 4-5 వచనాల్లో దేవుడెవరో, మనల్ని ఏం చేశాడో, మనల్ని ఎలా చేశాడో ఇవన్నీ రాయబడ్డాయి. 7వ వచనంలో ఆయన త్వరగా రాబోతున్నాడు, మనం ఆయన ఎదుర్కోబోతున్నాం అన్న సంగతి రాయబడింది. దేవుడికి స్తోత్రాలు. ఇక తర్వాత 8 నుంచి మనం 20 వరకు చదువుకుంటే యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత యోహానుకు అనుగ్రహించబడింది. యోహాను గారు 3.5 సంవత్సరాలు యేసు ప్రభు ప్రక్కనే ఉన్నాడు. అప్పుడు ఎప్పుడూ కూడా ఈ ప్రత్యక్షత యోహానుకు దొరకలేదు. 3.5 సంవత్సరాల్లో యోహాను యేసయ్యను తెలుసుకున్నది ఒకటి, ఇప్పుడు తెలుసుకున్నది ఒకటి. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని అన్నాడు. అంటే యోహాను యేసు ప్రభుని మనుష్య కుమారుడిగా చూపించాడు తన సువార్తలో. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఈయన యేసు ప్రభు అని చెప్పట్లేదు, మనుష్య కుమారుని పోలిన ఒకనిని. అప్పుడు యేసయ్య చెప్పాడు, నేనే మనుష్య కుమారుణ్ణి, నేనే. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నేనే అన్న మాట చెప్పాడు 17వ వచనంలో, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద. యేసయ్యను చూడగానే ఎలాగైపోయాడట? ప్రియులారా, దేవుణ్ణి చూడటం అంటే అర్థం ఏంటో తెలుసా? చచ్చినోళ్ళ పడిపోతావు అంతేక. ఈ చచ్చిన అనుభవం లేకపోతే నువ్వు దేవుని స్వరాన్ని వినలేవు. అక్కడ ఆ మాట అయిన తర్వాత అతన్ని భుజము తట్టి భయపడకు అని దేవుడు తన స్వరం వినిపించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని తాకిడి, దేవుని స్వరం విన్నాడు. ఇక్కడ బాగా గమనించాలి. చచ్చిన వాని వలె పడ్డ తర్వాత దేవుని తాకిడి, దేవుని స్వరం. చేయి వేసి భయపడకు అన్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి మీరు. దేవుని తాకిడి అనుభవం, దేవుని స్వరం వినే అనుభవం మన జీవితాల్లో మనం పొందాలంటే నువ్వు చచ్చిపోవాలి. అంటే చచ్చిన అనుభవంలోనికి నువ్వు వెళ్ళిపోవాలి. లోకము విషయంలో, పాపము విషయంలో, అన్ని విషయాల్లో చచ్చిపోయిన అనుభవం నీకు వస్తేనే కానీ దేవుని తాకిడి, దేవుని స్వరం నువ్వు వినలేవు. చాలా మంది చచ్చిన అనుభవం ఉండదు, ప్రభు నాతో మాట్లాడాడండి అంటారు. చచ్చిన అనుభవం ఉండదు, నేను దేవుడి స్వరం విన్నానండి అంటారు. చచ్చిన అనుభవం ఉండదు, నేను దేవుణ్ణి చూశానంటారు. చచ్చిపోయిన అనుభవం లేకపోతే
ఆయన తాకిడి, ఆయన స్వరం, ఆ అనుభవాల్లోకి మనం రాలే. యోహాను అద్భుతమైన అనుభవాన్ని పొందాడు. ఈ ప్రత్యక్షతలన్నీ అనుభవించాడు. ఆ తరువాత ఈ ఉన్నతమైన అనుభవాలు పొందిన తర్వాత అప్పుడు ఈ పరిచర్య యోహానుకు దేవుడు అప్పగించాడు. లేచి నేను నీకు చూపించింది, నేను నీకు చెప్తున్నది వ్రాసి ఎక్కడెక్కడికి పంపాలో చెప్తాను, అక్కడక్కడికి నువ్వు పంపేయి. ఏది? యేసయ్యను చూచిన అనుభవం, చచ్చిన అనుభవం, తాకిడి, ఆయన స్వరం, ఇన్ని అనుభవాలు వచ్చిన తర్వాత అప్పుడు యోహాన్ని వాడుకోవటం మొదలుపెట్టాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఒక వ్యక్తిని దేవుడు తన చేతుల్లో వాడుకుని సార్వత్రిక సంఘాన్ని సరిచేయాలంటే ఆ వ్యక్తికి అనుభవాలు ఉండాలి. 4 మాటలు వస్తే సరిపోద్దండి. బోధించేస్తారు సంఘాల్లో ఈరోజు. 4 మాటలు చెప్పగలిగిన స్థితి వస్తే చాలు. 66 పుస్తకాల్లో 4 విషయాలు తెలుసుకుంటే చాలు. ఏక దంపుడు కింద సంఘంలో వాయించి సంఘాన్ని చంపేస్తున్నారు. సంఘములో నిలవబడి మాట్లాడే ప్రతి వ్యక్తి ఏ అనుభవాలు కలిగి ఉండాలి తెలుసండి? యేసయ్య మహిమ కలిగిన ప్రత్యక్షతలు చూచే అనుభవం కలిగి ఉండాలి. ఆమేన్. ఆయన మహిమ ఉన్నది ఉన్నట్లుగా చూచే అనుభవం కలిగి ఉండాలి ఫస్ట్. రెండోది చచ్చిన అనుభవం కలిగి ఉండాలి. కామ క్రోధ మద మచ్చరాల విషయాల్లో, లోకము విషయంలో, పాపము విషయంలో, ఇక భౌతికపరమైన ప్రతి విషయంలో జీవించువాడను నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు అనే చచ్చిన అనుభవం ఉంటేనే ప్రభు తాకిడి వస్తుంది. ఆ ప్రభు తాకిడి తర్వాత ఆయన స్వరం వింటారు. ఇన్ని అనుభవాల తర్వాత సార్వత్రిక సంఘాన్ని చక్కబెట్టే పరిచర్య అప్పుడు దేవుడు అప్పగిస్తాడు. ఈ అనుభవాలు కలిగిన వాళ్ళే సంఘాన్ని చక్కబెట్టి సిద్ధపరిచి ప్రభు ఎదుట నిలబెట్టగలరు. ఆమేన్, ఆమేన్. ఇన్ని అనుభవాలు కలిగి ఉన్నవారే సార్వత్రిక సంఘాన్ని సిద్ధపరిచి చక్కబెట్టి ప్రభు ఎదుట నిలబెట్టగలరు. ఈరోజు సంఘాల్లో బోధించిన వారందరికీ ఇప్పుడు యోహాను గారికి ఉన్నటువంటి అనుభవాలన్నీ కనబడుతున్నాయండి. మరి ఇవన్నీ కనబడినప్పుడు సంఘం ఎలా సిద్ధపడుతుంది? బోధించే దైవజనునికి, ఉపదేశించేటువంటి నాయకులకు ఈ అనుభవాలు లేకపోతే వారు సార్వత్రిక సంఘాన్ని ఎలా సిద్ధపరచగలరు? సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి దోషాలు ఎలా సరిచేయగలరు? ఒక్క సంఘం కోసం ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తాను. 2వ అధ్యాయంలోనికి రండి. ఎఫెసీ సంఘానికి చెప్తాడు, తప్పు మోపాడు. ప్రతి సంఘానికండి 7 సంఘాలకి 7 స్టైల్లో ప్రభు ఎవరో చెప్పాడు. మీరు చదువుకునేంటికి వెళ్ళి ఆయన ఎవరో 7 సంఘాలకి 7 పద్ధతుల్లో చెప్పాడు. ఎందుకు సంఘాలకి ఆయన ఎవరో చెప్పాడు తెలుసా? ఆ సంఘం ఇక భయపడక్కర్లేదు, ధైర్యముగా భరోసా ఇవ్వడానికి ఆయన ఎవరో చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. సంఘం ఏం తెలుసుకోవాలో తెలుసా? నీ నాయకుడు ఎవరో, నీ తండ్రి ఎవరో, నీ దేవుడు ఎవరో, నీ రక్షకుడు ఎవరో నీకు అర్థం అవ్వాలి. ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు అంటాడు, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, ఎఫెసీ సంఘమా నేను ఎవరిని అనుకుంటున్నారు? 7 నక్షత్రాలు చేత పట్టుకొని 7 సంఘముల మధ్య సంచరించువాడు, దీపస్తంభాల మధ్య సంచరించువాడు. ఆయన ఎవరో చెప్పిన తర్వాత సంఘానికి అప్పుడు మిగతా విషయాలు చెప్పాడు. ఇలా 7 సంఘాలకి ఆయన ఎవరో స్పష్టంగా చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఆయన ఎవరో తెలిస్తేనే కానీ సంఘానికి ధైర్యం రాదు. నీ తండ్రి సీఎం, నీ తండ్రి జమీందార్, నీ తండ్రి పలానా గొప్ప వ్యక్తి, ఈ సత్యం తెలియకపోతే వాళ్ళకి ధైర్యం ఉండదు. నీ తండ్రి ఎవరో నీకు అర్థమవుతే ఇక నేను ఎవరు ఆపలేదు. ఇక సంఘానికి అర్థం కావలసింది ఏంటో తెలుసా? మన తండ్రి ఎవరో అర్థం కావాలి. ఈ సంఘం మీద మోపి తప్పు ఏంటంటే, నీవు మొదట ఏ స్థితిలో నుండి పడుతూ అది జ్ఞాపకం చేసుకుని మారుమనసు పొందు. మొదట నువ్వు కలిగి ఉన్న ప్రేమను నీవు, ఎఫెసీ సంఘం మీద మోపిన తప్పు ఏంటంటే నువ్వు మొదట కలిగి ఉన్న ప్రేమ నీ దగ్గర ఇప్పుడు. ప్రియులారా, ఎఫెసీ సంఘం భూమి మీద లేదు కానీ ఆ బుద్ధి కలిగిన సంఘాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటిలోనండి ఆ మధ్య అండి మేము మోకాళ్ళు వేసామంటే గంట దాకా వేసేవాళ్ళం కాదండి. మోకాళ్ళు వేసామంటే 3 గంటలు ప్రార్థన అండి.
మా అమ్మమ్మ అండి మోకాళ్ళు లేచిందంటే 3 గంటల దాకా లేచేది కాదండి అమ్మమ్మ. 3 గంటలు ప్రార్థన చేసిందంటే వీళ్ళ అమ్మ ఎన్ని గంటలు చేయాలి? 6 గంటలు చేయాలి. అమ్మ 6 గంటలు చేసిందంటే మనవరాలు ఎన్ని గంటలు చేయాలి? 12 గంటలు చేయాలి. అంటే అమ్మమ్మ దగ్గర నుంచి మనవరాల దగ్గరికి వచ్చేసరికి పెరగాల తరగాల? అమ్మమ్మ మోకాళ్ళు లేస్తే నా 3 గంటలు లేచేది కాదు. ఇప్పుడు మనవరాలకి మోకాళ్ళు ఎక్కడున్నాయో కూడా తెలియదు. అంటే ఇప్పుడు మొదటి ప్రేమ ఏమైపోయింది? తాతల దగ్గర ఉన్నటువంటి ఉజ్జీవము పాపల దగ్గర ఉంది ఈరోజు. మా పాపల దగ్గర ఉన్న తాతల దగ్గర ఉన్న ఉజ్జీవం, పూర్వపు దినాల్లో ఉన్న ఉజ్జీవం చెప్పండి రా బాబు అంటే మాత్రం మా తాత కాలంలోనండి పద్యం పాడారంటే, ఆరాధన చేశారంటే అభిషేకం దిగొచ్చేసేదండి. డ్రమ్ము కొట్టి కంజీరు కొట్టి పాడుతున్నారంటే దేవుని శక్తి దిగొచ్చేసేదండి. మా తాత కోసం చెప్పమంటే మాత్రం చితక్కొట్టేస్తాడండి. మరి నీ కోసం చెప్పు, తాత కోసం కాదు. ఏమ్మా నా మాట అర్థమైందా? అమ్మమ్మే అంత ప్రార్థన చేస్తే, నానమ్మ అంత ప్రార్థన చేస్తే నువ్వెంత ప్రార్థన చేయాలి? ఈ ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి తెగులే ప్రతి సంఘములో ఉంది. మొదట కలిగిన ప్రేమ లేదు, మొదట కలిగిన ఉజ్జీవం లేదు. మొదట ఉదయం బయటికి వెళ్తే సాయంత్రానికి వచ్చేవారు ఇంటి నుంచి, బయట నుంచి సువార్త చెప్పి. ఉదయకాలం చర్చిలోకి వెళ్ళి మోకాళ్ళు వేశారంటే సాయంకాలం వరకు మొర పెట్టుకునేవారు. ఆ మొదట ఉజ్జీవం ఏమైంది? నువ్వు మారు మనసు పొందితే సరే, మరలా మొదటి క్రియలు చేస్తే సరే, మొదట ఎంత ప్రార్థన చేసావు, మొదట ఎంత సువార్త చెప్పావు, మొదట సంఘంలో ఎంత యాక్టివ్గా ఉన్నావు, ఆ మొదటి క్రియల్లోనికి వెళితే సరే నేను వచ్చే లోపల. లేదా దీపస్తంభం దాని చోట నుంచి నేను జీవగ్రంథములో పేరు రాసినటువంటి దేవుడే ఆ జీవగ్రంథములో నుంచి పేరు తుడిపి పెట్టడానికి కూడా వెనకాడ్డు. ఆ వార్నింగ్ కూడా ఇచ్చాడు సంఘాలకి. జీవగ్రంథములో పేరు రాయబడిందని గంతులో వేయొద్దు, తుడిపి పెట్టకుండా జాగ్రత్తగా ఉండండి. మొదటి ప్రేమలోనికి, మొదటి ఉజ్జీవములోనికి, మొదటి ప్రభావములోనికి రావాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. మన పితరులు ఎంత త్యాగాలు చేశారు, అది మొదటి ప్రేమ. కాలు నడకలతో వెళ్ళి సేవ చేశారే, గింజి దాగి సేవ చేశారే. ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ ఉంటేనే కానీ బయటికి రావట్లేదు దొరగారు. మొదటి ప్రేమ ఏమైంది? చాప మీద పడుకున్నారే, చెట్టు కింద పడుకున్నారే, చెట్టుకి గొట్టంలో నుంచి ఊదారే సువార్త. ఏమైంది మొదటి ప్రేమ, మొదటి ఉజ్జీవం? దేశం మీద మొదట ఉన్న ప్రేమ ఏమైపోయిందండి? సంఘం మీద మొదట ఉన్న ప్రేమ ఏమైపోయిందండి? కుటుంబంలో ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు లేచి మోకాళ్ళు లేచేదానివే ఆ ప్రేమ ఇప్పుడు ఏమైపోయింది? సంఘం మీద దేవుడు మోపుతున్న తప్పేంటో తెలుసండి. రేయి మొదటి జామున 5 గంటలకు లేచి మోకాళ్ళు లేచి బిడ్డల కోసం మొరపెట్టేదానివి, యజమాని కోసం మొరపెట్టేదానివి, తెల్లవారుజాము లేచి వెళ్ళి ప్రార్థన చేసేదానివి. మరి ఆ మొదటి ప్రేమ నీ పిల్లల మీద, సంఘం మీద, సమాజం మీద, దేశం మీద మొదట ఉన్న ప్రేమ ఇప్పుడు ఏమైంది? మారు మనసు పొందితే సరి, ఆ మొదటి ప్రేమను పట్టుకుంటే సరి, లేదా దీపస్తంభం దాని ప్లేసులో నుంచి. తర్వాత పెర్గేము సంఘం దగ్గర రండి. పెర్గేము సంఘాన్ని ఒక్క నిమిషం ఆ మాట ఆలోచించేద్దాం. పెర్గములో ఉన్న సంఘము దూతకి ఇలాగు రాయము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు. మెచ్చుకున్నాయన్నీ వదిలేసి తప్పు చదివేద్దాం. 14 వచనం. నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉంది. అదేదంటే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు. నెక్స్ట్, అటువలనే పెర్గేము సంఘం మీద దేవుడు మోపుతున్న తప్పు కోసం చెప్పి ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. సంఘం చాలా జాగ్రత్తగా వినాలి ఈ విషయం. కారణం ఏంటంటే, పెర్గేము సంఘములో ఏ తెగులైతే ఉందో ఇప్పుడు మ్యాక్సిమం అన్ని సంఘాల్లో అదే తెగులు పనిచేస్తుంది, అదే తప్పు చేస్తుంది. ఒకటి,
బిలాము బోధను విన్నవారు నీలో ఉన్నారు అన్నాడు. అసలు ఏంటి బిలాము బోధ? బాలాకు అనేటువంటి ఒక రాజు బిలాము ప్రవక్తను తీసుకొచ్చి విస్తారమైన ఇశ్రాయేలీయుల్ని శపించడానికి మాట్లాడుకుంటున్నాడు. దేవుడు అడ్డం కొట్టాడు. కానీ ఇప్పుడు బిలాము ఏం చెప్పాడు తెలుసా బాలాకుతో? వీళ్ళని శపించటం ఎవ్వరి వల్ల కాదు, కానీ ఒకటి మాత్రం చెయ్యొచ్చు. ఏంటో తెలుసా? వారు మోయాబు మైదానములో ఉన్నారు కదా, మోయాబు ప్రజలతో కలిసి ఉన్నారు కదా, మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునేటట్టుగా, మోయాబు దేవతలను ఆరాధించినట్లుగా, మోయాబు క్రియలు చేయనట్లుగా, ఆ మోయాబీల ప్రభావం వీళ్ళ మీద పడినట్లుగా మనము ఈ ప్రజల్నే గనక ప్రేరేపించగలిగితే అప్పుడు దేవుని ఉగ్రత వీళ్ళ మీదకి దిగొస్తుంది. ఈ బోధ చెప్పాడండి. అప్పుడు ఈ బోధను బట్టి మోయాబీల్లో వీళ్ళు ఏకమైపోతే అప్పుడు దేవుని ఉగ్రత దిగొచ్చింది. ఇప్పుడు సంఘాల్లో బిలాము బోధ అని అంటే అర్థం ఏంటంటే, మారు మనసు లేనోళ్ళని, రక్షణ లేనోళ్ళని, బాప్తీసం లేనోళ్ళని, దేవుణ్ణి ఎరగనోళ్ళని చేసేసుకోవచ్చు. పెళ్ళి అయిపోయిన తర్వాత నెమ్మదిగా చెప్పుకుంది. కానీ మరి పెళ్ళి అయిపోవాలి కదా, అందరికీ వెళ్ళకపోతే పెళ్ళి అయిపోయిన తర్వాత మన ఇంటికి వచ్చిన తర్వాత మన పిల్ల అవుద్ది. మన పిల్ల అయిన తర్వాత మనం నెమ్మదిగా చెప్పుకోవచ్చు. ఇది బిలాము బోధ అంటే. ఇలాంటి బిలాము బోధలు విని మీ పిల్లలను తీసుకొని వెళ్ళి దేవుడు లేని మనుషులకు చేసేస్తున్నారు, రక్షణ లేని మనుషులకు చేస్తున్నారు, మారు మనసు లేని మనుషులకు చేస్తున్నారు. విశ్వాసకి అవిశ్వాసికి పొత్తు కుదరదు. నీవు రక్షించబడి మారు మనసు పొంది పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నింపబడితే పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వాడిని పెళ్లి చేసుకో. గుండెల్లో మంటతో నువ్వు రగిలిపోతూ ఉంటే దేవుని కోసం, గుండెల్లో మంటతో రగిలిపోయేవాడిని పెళ్లి చేసుకో. నిప్పుకు నిప్పు తగిలిందంటే అగ్ని అంటుకుంటుందండి. హలో, పెళ్లి కాని పిల్లలు ఎవరిని చేసుకోవాలి పెళ్ళి? పరిశుద్ధత నీ గుండెల్లో రగులుతుంటే పరిశుద్ధతను ప్రేమించే వారిని పెళ్లి చేసుకో. సర్దుకోకండి. బిలాము బోధలు ఉన్నాయి సంఘాల్లో ఈరోజు. అమ్మ మరి మనం భూమి మీద ఉన్నప్పుడు, మరి భూమి మీద ఉండకపోతే, భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టు ఉంటేనే అక్కడ ఉంటాం రేపొద్దున్న. మరి భూమి మీద ఉన్నప్పుడు, నలుగురిలో ఉన్నప్పుడు మరి ఇంకా తప్పదు కదమ్మా అని బిలాము లాంటి సేవకులు కూడా సర్దుబాటు చేసేస్తా ఉంటే, ఇంకోటి ఏంటంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని, ఇదో పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు చాలా బోధలు ఏం చెప్తున్నారంటే మనుషుల్ని పోగొట్టుకోకూడదని. మీరు ఆ విగ్రహాల మనం మరి క్రిస్మస్కి అటుపల్లి ఇస్తాం కాబట్టి వాళ్ళు ఇచ్చింది కూడా మనం మరి తీసుకోపోతే వాళ్ళని ఎలా సంపాదిస్తాం మనం అని చెప్పి విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని కూడా తినొచ్చు అనే బోధలు కూడా అవే బిలాం బోధలండి. ఈరోజు ఎన్ని బోధలు వినపడుతున్నాయండి? బైబిల్ చెప్పింది విగ్రహాలకు అర్పించినది దేవునికి కాదు, దెయ్యాలకి అర్పిస్తున్నారు. మీరు దేవుని బల్ల దగ్గరికి, దెయ్యపు బల్ల దగ్గరికి సమీపించొద్దు. స్పష్టంగా ఉంది బైబిల్లో. ఇంకా తడుముకోవడం ఏంటి ఇందులో? వాళ్ళని సంపాదించుకోవాలంటే బొట్టు పెట్టుకోమన్నారు కాబట్టి సిలువ బొట్టు పెట్టుకో. నువ్వు పెట్టుకోవచ్చు కదా, ఎందుకు తీసేసావు ఇప్పుడు? అంటే విగ్రహారాధన సంబంధమైన వాటిని చెయ్యొచ్చు అనేటువంటి ప్రోత్సాహకరమైన బోధలు పెర్గేము సంఘములోకి వచ్చాయి. ఆ పెర్గేము సంఘం ఇప్పుడు లేదు, కానీ ఆ బోధకు లోబడినటువంటి సంఘాలు మాత్రం ఉన్నాయి. ఆ బోధలు సంఘాల్లో ప్రవేశించాయి. తస్మత్ జాగ్రత్త. అంతేనా? విగ్రహాల జోలికి వెళ్ళకూడదు, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినకూడదు. నువ్వు అవసరమైతే తిండి లేకుండా చచ్చిపో, పర్వాలేదు. పరిశుద్ధులు అపవిత్రమైపోయి బతికే కంటే పరిశుద్ధులుగా జీవించి చనిపోవటమే బెస్ట్. అపవిత్రమైపోయి రాజకోటలో ఉండటం కంటే పరిశుద్ధంగా చెరసాల్లో ఉండటమే మంచిదనుకున్నాడు బ్రదర్ యోసేపు గారు. అవునా కదా?
పరిశుద్ధత కోసం చెరసాల్లోకి పోయాడండి. కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుంటే సింహాసనం మీద కూర్చుంటాడు పోయి. నో, అపవిత్రమైనటువంటి జీవితంతో ఉన్నతమైన భోగం అనుభవించడం కంటే పరిశుద్ధుడనై చెరసాల్లో ఉండటం మంచిది అనుకున్నాడు మన పితరుడు, మనకు మాదిరి ఆయన. ఇంకోటి నికోలాయితు బోధలు. ఈ నికోలాయి అనేటువంటి మనుషుడటి యేసు ప్రభు 12 మంది శిష్యులను పెట్టాడు కదా, 12 మంది మళ్ళీ 7 పరిచారకులను పెట్టాడు కదా. ఆ 7 పరిచారకుల్లో ఒకడు. ఆయన తరపున వచ్చినటువంటి బోధ నికోలాయితు బోధ అంటే అర్థం ఏంటంటే, దేహం వేరు ఆత్మ వేరు. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. దేహం వేరు ఆత్మ వేరు. దేహంతో చేసిన దాంతో ఆత్మకు సంబంధం ఉండదు. కాబట్టి ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి, దేహంతో మన ఇష్టం అనే బోధ సంఘంలో ప్రవేశపెట్టిన తర్వాత ఇక పెర్గేము సంఘస్థులు ఏం చేశారంటే, రోమా సైనికులు అప్పుడప్పుడు సెలబ్రేషన్స్ చేసుకునేవారట. అప్పుడు అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్, తర్వాత డ్యాన్స్, ఇవన్నీ సెలబ్రేషన్ చేసుకునేవారు. వాటిలో సంఘస్థులు కూడా ఏకమైపోయేవారట. ఏకమైపోయి ఆ సెలబ్రేషన్స్ అన్నీ కూడా సంఘంలోకి తీసుకొచ్చేవారట అండి. ఇప్పుడు నికోలాయితు బోధ సంఘంలోకి వచ్చినాడు. అర్థం ఏంటంటే, ఇది వేదిక బలిపేటం కదండి. నజరెతు వాడ యూదుల ఇమ్మానుయేల్ ప్రభు నీకే స్తోత్రం, అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ నీకే. ఒరే డిస్కో మేస్తారు. ఇప్పుడు వేదిక అంతా ఏమైపోయిందండి, కాళ్ళు కూడా పట్టినాయి నాకు. 11 నెలలండి పరిశుద్ధాత్మ అభిషేకంతో వేదికను కాపాడేస్తారండి. 12వ నెల వచ్చిన తర్వాత దెయ్యానికి అప్పగించేస్తారండి ఈ వేదిక. నికోలాయితు బోధ అంటే భౌతికపరమైన ఎంటర్టైన్మెంట్ అంటారు చూసారండి. ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ సంఘంలో తీసుకురావచ్చు. ఆత్మ వేరు, దేహాన్ని వేరు. ఆత్మతో యేసయ్యను ఆరాధించాలి, దేహంతో మాత్రం కుదుపుకోవాలి అన్న బోధలు ఉంటాయి చూసారండి. అది నికోలాయితు బోధ అంటే. ఇప్పుడు సంఘాల నిండా ఈ నికోలాయితు బోధలు నిండిపోయి వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు కూడా, వయసు వచ్చిన మగపిల్లలు కూడా, వాళ్ళు వీళ్ళు కలిసి ఇక యమా డ్యాన్స్ అంటే ఇక మామూలుగా ఉండదండి. ఇక ఆ లైట్లు ఏమో ఎలుగు ఆరుతూ ఉంటాయి. అసలు అది వేదికో క్లబ్బో ఏంటో దరిద్రం. మీరు నవ్వుతున్నారు కానీ నా గుండెలు మండిపోతున్నాయి. నికోలాయితు బోధలో చేసిన ఈ సంఘంలోనికి ఆత్మలో ఉండాలండి, ఆత్మలో అని అంటారు చూసారండి. వాడు నికోలాయితు బోధకు సంబంధించినవాడు. ప్రాణాత్మ శరీరాలు దేవుని సన్నిధిలో అర్పించాలి. రోమా 12:1 ప్రకారం రాయబడింది, నీ దేహమును దేవునికి అప్పగించమని. ప్రైజ్ ద లార్డ్. ప్రాణాత్మ శరీరాలు యేసయ్యకు సమర్పించాలి, దేవుడికి మహిమ కలుగును గాక. ఇలాగున 7 సంఘాల్లో 2 సంఘాలు తప్పించి మిగతా 5 సంఘాల మీద ఒక్కొక్క నేరాన్ని మోపాడు దేవుడు. ఇవన్నీ చెప్పుకెళ్ళిపోతే మనకు భోజనం చల్లారిపోతుంది. ఫిలదెల్ఫియా సంఘం మీద, స్పుర్ణ సంఘం మీద మాత్రం తప్పు మోపలేదు, కానీ వాళ్ళని ప్రోత్సహించి ధైర్యపరిచాడు దేవుడు. మిగతా 5 సంఘాల మీద ఒక్కొక్క తప్పు మోపాడు. సరి చేసుకో. తప్పు మోపి లాస్ట్ ఏమంటాడు తెలుసా? అయిపోయింది నీ కథ అని అనలేదు. నువ్వు మారు మనసు పొందితే సరే. సంఘం మీద ఎంత ప్రేమ కలుగున్నాడు తెలుసండి. ఆఖరుగా ప్రారంభం నుంచి దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి అని సువార్త ప్రారంభించాడు యేసు ప్రభు వారు. ఆయన సువార్త దేంతో ముగించాడు తెలుసండి? మారు మనసు పొందు అన్న మాటతో ముగించాడు. ప్రకటనలో మారు మనసు పొందండి అన్న మాటతో మొదలుపెట్టాడు. మళ్ళా సంఘానికి నీ మీద ఈ తప్పు ఉంది, నువ్వు మారు మనసు పొందు అని చెప్పి ముగించాడు. తన సంఘం మీద ఎంత ప్రేమ ఉన్నదో చూడండి యేసయ్యకి. ఒక్క దోషం కూడా ఉండకూడదని లోపాలన్నీ బయట పెట్టి, నిన్ను నిందించడానికి కాదు నేను లోపం చెప్పింది, నిన్ను దూషించడానికి కాదు లోపం చెప్పింది, నువ్వు మారు మనసు పొంది ఆ మొదటి క్రియల్లోకి వచ్చాయి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను.
2-3 అధ్యాయాలు సంఘాన్ని సిద్ధపరిచేటువంటి అధ్యాయాలండి. సంఘాన్ని సిద్ధపరుచున్నాడు దేవుడు. నేరాలు బయటపెట్టి, లోపాలు బయటపెట్టి సిద్ధపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా వినండి, వినండి జాగ్రత్తగా. ఏ లోపము మన బ్రతుకుల్లో ఇంకా మెదులుతూ ఉందో ఆ లోపాలు సరి చేసుకుని ఆ మొదటి ప్రేమలోకి, మొదటి ఉజ్జీవములోనికి, మొదటి శక్తిలోనికి సంసోను ప్రారంభములో ఏ శక్తి ఉందో ముగింపులో అంతకన్నా రెట్టింపు అభిషేకముతో తన జీవితం ముగించాడు. ఈరోజు మన బ్రతుకులు కూడా ప్రారంభములో ఎంత అభిషేకము మంటతో ప్రారంభించామో మన భక్తి, ప్రభు రాకడ సమీపమైపోయింది. ఇక ముగింపులో కూడా సంసోను వలె ఈసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని రెట్టింపు అభిషేకముతో మంటతో మన బ్రతుకు ముగించాలి. నచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. సంఘాన్ని ఎలా సిద్ధపరిచి ప్రోత్సహిస్తున్నాడు ఆలోచించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత 7 సంఘాల గురించి నెమ్మదిగా చదవండి. ఒక్కొక్క మాట తొందరపడకండి. ఒక్కొక్క మాట చదవండి. లోపాలన్నీ చెప్తున్నాడు. మారు మనసు పొంది సరి చేసుకో, నేను చాలా త్వరగా వస్తున్నాను. సంఘాన్ని సిద్ధపరిచిన తర్వాత ఆయన వచ్చి తన సంఘాన్ని తీసుకెళ్తాడు. ఈ 7 సంఘాలకి ఈ 2-3 అధ్యాయాల్లో చెప్పబడిన విషయాలు ఏంటో తెలుసా? ఫైనల్ ట్రీట్మెంట్, చివరి సిద్ధపాటు, లాస్ట్ సిద్ధపాటు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకాళ్ళు వేద్దాం. ఒక్క నిమిషం. అందరూ ఒక్క నిమిషం మోకాళ్ళు వేసి 2 చేతులు ప్రభు వైపుకు చాపి సంఘాన్ని ఆయన ఎలా కోరుకుంటున్నాడు, సంఘం ఏ పరిస్థితుల్లో వెళ్ళిపోతుంది. ఒకప్పుడు ఎఫెసీ సంఘములో ఎంత ప్రేమ, ఎంత మంట, ఎంత అభిషేకం. ప్రేమను గురించి మాట్లాడింది ఎఫెసీ సంఘం ఒకప్పుడు. ఎఫెసీ పత్రిక చదవండి, తర్వాత ఈ ఎఫెసీ సంఘానికి దేవుడిచ్చిన వార్నింగ్ చదవండి. ఎంత ప్రేమలో నుంచి ఏ స్థితిలోకి జారిపోయింది ఎఫెసీ సంఘం. స్వరమెత్తండి ఒక్క నిమిషం. మీ నోరు తెరవండి, స్వరమెత్తండి ఒక్క నిమిషం. ఏవో లోపాలు పనిచేస్తూనే ఉన్నాయి. సంఘాన్ని దేవుడు సిద్ధపరిచే సమయం ఇది. కొన్ని విషయాల్లో మెచ్చుకుంటున్నాడు, కానీ లోపం ఎక్కడో చూపించాడు. మనం ఏదో గొప్ప పనులు చేసాం, గొప్ప విషయాలను బట్టి మాత్రమే మనం ఆనందపడిపోతూ ఉంటాం, కానీ లోపం ఎక్కడుందో ఎందుకు ఆలోచించట్లేదు? మొదటి ప్రేమ, మొదటి ఉజ్జీవం, మొదటి ఆరాటం, వాక్యం మీద మొదట ఉన్న ఆరాటం. అధ్యాయాలు చదివేసే వాళ్ళమే ఒకప్పుడు. నెల తిరగకుండా 2 నెలలు తిరగకుండా బైబిల్ గ్రంథం చదివి పూర్తి చేసేసేవారు. రోజుకు 4 అధ్యాయాలు చదివితేనే కానీ నిద్రపోయేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయింది? బైబిల్ ఎక్కడుందో కూడా చూడకుండా నువ్వు నిద్రపోయిన రాత్రులు ఎన్నున్నాయి. ఈరోజు బైబిల్ ఎక్కడ పెట్టావో తెలియకుండా నువ్వు నిద్రపోయిన రాత్రులు ఎన్నున్నాయి నీ జీవితంలో. ఏమైపోయింది మొదటి ప్రేమ? మారు మనసు పొందుదాం ఈ విషయంలో. మారు మనసు పొందటం అంటే కేవలం పాపములో నుంచి, చీకట్లో నుంచి వెలుగులోకి రావడమే అనుకుంటున్నాం. పరిశుద్ధులమైన మనం కూడా మారు మనసు పొందాలి ఈ విషయంలో. నీ జీవితంలో దేవుడు కోరుతున్నాడు మొదటి ఉజ్జీవం కావాలని. యేసయ్యా, యేసయ్యా,
దేనికోసమో ప్రాకులాడుతున్నానయ్యా. గుండెల నిండా ఆయన వాక్యాన్ని నింపుకుందాం. జేబు నిండా డబ్బు లేకపోయినా పర్వాలేదు, ఇంటి నిండా ఫర్నిచర్ లేకపోయినా పర్వాలేదు, నీ ఒంటి నిండా బంగారం లేకపోయినా పర్వాలేదు, నీ గుండెల నిండా యేసయ్యను మాత్రం నింపుకోవాలండి. జేబు నిండా డబ్బు ఉన్న వాళ్ళు బ్రతుకుతారో లేదో నాకు తెలియదు, కానీ గుండెల నిండా యేసయ్యను నింపుకున్న వాళ్ళు మాత్రం జీవిస్తారు. మనుషుడు రొట్టె వలన కాదు బ్రతికేది, ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతున్నాడు. యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా. మనసారా చెప్దాం. నా గుండె నిండా నీవే ఉంటే చాలయ్యా, నా గుండె నిండా నీవే ఉంటే అదే చాలయ్యా, నాకు అదే చాలయ్యా, అదే చాలయ్యా, నాకు అదే చాలయ్యా, నా గుండె నిండా నీవే ఉంటే. హృదయపూర్వకంగా పలుకుదాం. యేసయ్యా నీవే చాలయ్యా, మనసారా యేసయ్యా నీవే చాలయ్యా, యేసయ్యా నీవే చాలయ్యా, నా గుండె నిండా నీవే ఉంటే, నా గుండె నిండా నీవే ఉంటే, నా గుండె నిండా నీవే ఉంటే అదే చాలయ్యా, నాకు అదే చాలయ్యా, నా గుండె నిండా నీవే ఉంటే, నా గుండె నిండా నీవే ఉంటే, నా గుండె నిండా నీవే, గుండె నిండా. ఎవడు వేయలేకుండా తీసే దేవా, ఎవడు తీయలేకుండా వేసే దేవా. పాడదాం. వేసే దేవా, ఎవడు తీయలేకుండా వేసే. దావీదు తాళపు చెవిగలవాడ, దావీదు తాళపు సర్వశక్తిమంతుడవు నీవే దేవా, సర్వశక్తిమంతుడవు, నా గుండె నిండా నీవే ఉంటే. మరొక్కసారి నా గుండె నిండా నీవే ఉంటే, అదే చాలయ్యా, నాకు అదే. మరోసారి నాకు అందరూ కూడా మనసారా పలుకుదాం అన్నమాట. అందరం కూడా